Hello dear MSET 2025 appearing candidates. So మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చెప్పాను ఆల్రెడీ. సో ఎస్పెషల్లీ టీఎస్ ఎంసెట్ 2024 కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ డిస్కస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ స్టేట్స్ ఏపీ అండ్ టీఎస్ ఆల్సో. ఎందుకంటే రెండు స్టేట్స్కి సేమ్ సిలబస్ కాబట్టి 2024 అనేది డైరెక్ట్ ఫైనల్ పేపర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. చాప్టర్ వైజ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వెరీ ఈజీ వే టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి నేను చేస్తున్నాను. దట్ ఈస్ టాపిక్ నేమ్ ఈస్ మ్యాట్రిసెస్. In one short video, I am uploading this one direct from the final question papers. I am discussing with what tips and tricks. Are you ready? Without further delay, let's get started. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది టిఎస్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే టిఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ 9th May 2024 షిఫ్ట్ 1. 2024లో 5 షిఫ్ట్లు జరిగాయి గైస్. 9th, 10th, 11th. 9th 2 షిఫ్ట్స్, 10th 2 అండ్ 11th 1 షిఫ్ట్. టోటల్గా 5 షిఫ్ట్స్ నుంచి డైరెక్ట్గా మ్యాట్రిసెస్ ఏం క్వశ్చన్ ఇచ్చారో మనం సాల్వ్ చేసేద్దాం. ఒక్కొక్క షిఫ్ట్లోంచి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు గైస్. ఒకసారి 3 కూడా ఇస్తారు. 2024లో 4 క్వశ్చన్స్ ఇచ్చారు. చాలా చాలా ఈజీగా నేను చేస్తున్నాను. ఇది మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ 2025 appearing candidates. Are you ready? Further delay, let's get started. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the videos regarding maths with amazing shortcut methods. You know, competitive level of examinations, time is important. ఈ షార్ట్ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలంటే కంపల్సరీ షార్ట్ కట్ మెథడ్స్ మీకు తెలియాలి. నేను నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు చూడకపోతే చూడండి. ఇంకా ఏమన్నా టాపిక్స్ మీకు ప్లేలిస్ట్లు కానీ లేదా టాపిక్ వైజ్ వీడియోస్ కానీ మీకు చర్చ్లో కనిపించకపోతే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను లింక్ షేర్ చేస్తాను. ఓకే, మీకు చూసిన తర్వాత మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో 9th May షిఫ్ట్ 1లో ఫస్ట్ పేపర్ నుంచి మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ ఇవి ఫైనల్ పేపర్స్. క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూసిన తర్వాత సొల్యూషన్ డిస్కస్ చేస్తాను. సరేనా? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్? ABCDR. ఫస్ట్ సెంటెన్స్ I'm writing ABCDR square matrices such that A plus B is symmetric and A minus B is Q symmetric. 4 matrices ABCD mentioned, that square matrices. What is given? That A plus B is just symmetric and A minus B is just Q symmetric. Then and also given that D is a transpose of AC only given. D is transpose of C means D indirectly C transpose D కూడా తెలిసిపోయింది. ఇంకా B plus D రిజల్ట్ అడిగారు. D అంటే C ట్రాన్స్పోజ్ కాబట్టి ప్రాబ్లం లేదు. B కనుక్కోవాలంటే A plus B సిమెట్రిక్, A minus B సిమెట్రిక్ నుంచి D ఎలా Q సిమెట్రిక్ నుంచి D ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ A plus B సిమెట్రిక్ మీన్స్ A plus B సిమెట్రిక్ అంటే మనకి ఏం తెలుసు? A plus B సిమెట్రిక్ అంటే A plus B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు A plus B సిమెట్రిక్ అన్నాడు కాబట్టి A plus B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు A plus B. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ప్రకారం కండిషన్. A plus B హోల్ ట్రాన్స్పోజ్ అంటే A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్. ఈ ప్రాపర్టీస్ అన్ని నేను ఆల్రెడీ చాప్టర్ వైజ్ వీడియోస్లో చేశాను. అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే కంపల్సరీ చాప్టర్ వైజ్ వీడియోస్ చూడండి. A plus B హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? A ట్రాన్స్పోజ్ ప్లస్ B ట్రాన్స్పోజ్, దట్ ఈజ్ గివెన్ యాజ్ A plus B. దీన్ని ఈక్వేషన్ 1 అంటుంది. ఇంకా A minus B Q సిమెట్రిక్ అన్నాడు. Q సిమెట్రిక్ అంటే ఏంటి? A minus B అంటే హోల్ ట్రాన్స్పోజ్, Q సిమెట్రిక్ అంటే A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ A అవుతుంది. అంటే A minus B హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ A minus B అని ఇండైరెక్ట్గా ఇచ్చాడు. సేమ్ వే A minus B హోల్ ట్రాన్స్పోజ్ యూ కెన్ రైట్ A ట్రాన్స్పోజ్ మైనస్ B ట్రాన్స్పోజ్, left side, right side, minus A, minus of minus plus B. This is taken as equation 2. So we can observe that A transpose plus B transpose A plus B from the equation 1, A transpose minus B transpose is equals to minus A plus B from the equation 2. From 1 minus to what subtract 2 from the 1. Subtraction of A transpose by the subtraction A transpose gets cancelled.
A B transpose minus of minus B transpose is equals to B transpose. So quick గా చేయడం నేర్చుకోండి guys. 2B transpose ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అండ్ D తో కూడా ఇండికేట్ చేస్తాం కదా. రైట్ సైడ్ చూద్దాం. A ప్లస్ B లోంచి మైనస్ A అంటే A మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ A అవుతుంది. BB క్యాన్సిల్ అవుతుంది. అంటే రైట్ సైడ్ 2A అవుతుంది. సో 2 క్యాన్సిల్. వాట్ ఇస్ ద B transpose is equals to A. 2 sides transpose అప్లై చేసాం అనుకోండి. అప్లై చేస్తే 2B transpose whole transpose is equals to B transpose A transpose is equals to A transpose అయింది. B transpose A transpose అంటే ఏంటి? B is equals to A transpose. చూసారా, B అనేది Aకి ట్రాన్స్పోజ్. Aకి ట్రాన్స్పోజ్ B గా తీసుకుంటాము. ఆల్రెడీ Dని Cకి ట్రాన్స్పోజ్ అన్నాడు. ఇప్పుడు మనకి అడిగింది అంటే B plus D. B plus D we are doing now. B plus D is equals to B అంటే ఏంటి? A transpose plus D అంటే C transpose అని ఇచ్చాడు. C transpose. You want indirectly A transpose plus C transpose. You know A transpose అంటే ఏముంది మన దగ్గర? Aకి ట్రాన్స్పోజ్ -143 ని కాలమ్ ని రోగా రాయాలి. అలాగే 2 3 -4 ఈ కాలమ్ ని రోగా రాస్తున్నాను. 3 - 2 5 కాలమ్ రోగా రాస్తున్నాను. ఇప్పుడు అదే Cకి ట్రాన్స్పోజ్ అంటే సేమ్ రో విత్ కాలమ్ కానీ రో కానీ కింద మార్చుకోవచ్చు మనం ట్రాన్స్పోజ్ అంటే. ఇప్పుడు నాకు రైటింగ్ ఈజీనెస్ కోసం తెలుగు మీడియం నుంచి తీసుకుంటున్నాను ఇవి, ఎందుకంటే మనకి స్క్రోలింగ్ అప్ డౌన్ చేయకుండా. వాట్ ఈస్ A ట్రాన్స్పోజ్? -1 4 3 2 3 -4 అండ్ 3 -2 5 ఇది A ట్రాన్స్పోజ్. చూసారా, దీనికి ట్రాన్స్పోజ్. సో -143ని కాలమ్ ని రోగా రాస్తాను. అలాగే 2 3 -4ని 2 3 -4 రాస్తాను. 3 -2 5ని 3 -2 5 రాస్తాను. మధ్యలో ఏముంది? ప్లస్ రాసి Cకి ట్రాన్స్పోజ్ అంటే దీనికి ట్రాన్స్పోజ్ తీసుకున్నాను. చూడండి, ప్లస్ ఏం వే C ట్రాన్స్పోజ్. C ట్రాన్స్పోజ్ అంటే 0 2 0 1 -2 -2 0ని ఈ కాలమ్ ని రోగా రాస్తాను. దట్ ఈస్ 0. బేసిక్ మీకు తెలుసు గైస్, తెలియకపోతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. 1 -1 2 and -2 0 1. So what is the sum of this? Just only this is depends on properties అంటే ట్రాన్స్పోజ్ ప్రాపర్టీస్, క్యూ సిమెట్రిక్ ప్రాపర్టీస్ ఏంటో మీకు తెలిసి సమ్ చాలా అయ్యేది. ఇప్పుడు అడిషన్స్ ఆఫ్ ద 2 మ్యాట్రిసెస్ మనం యాడ్ చేద్దాం. -1 + 0 -1 4 + 2 6 3 + 0 3. అలాగే 2 + 1 3 3 - 1 2 -4 + 2 -2 3 - 2 1 -2 + 0 -2 5 + 1 6. మీకు తెలుసు కదా అడిషన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, అదే ఇక్కడ చేస్తున్నాం. సో నెక్స్ట్ అడిషన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ నుంచి వాట్ ఈస్ -1 + 0 is a -1 4 + 2 is a 6 3 + 0 is a 3 2 + 1 is a 3 3 - 1 is 2 -4 + 2 is a -2 and 3 - 2 is a 1 and -2 + 0 is a -2 5 + 1 is 6. ఇది మనకి ఫైనల్ రిజల్ట్. ఏ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం. ఎస్ -1 3 6 3 -2 2. It is given as second option. ఈ గ్రీనింగ్ తో పెట్టింది మన కరెక్ట్ ఆప్షన్. మనకు కూడా కరెక్ట్ ఆప్షన్ వచ్చింది. చాలా సింపుల్ కదా, జస్ట్ ఓన్లీ సిమెట్రిక్స్ క్యూ సిమెట్రిక్స్ ట్రాన్స్పోజ్ గురించి తెలిస్తే చాలు, రైట్? Look at this question guys, is so simple. A square matrix and A square plus I is given as 2A. Then A power 9. A power 9 రావాలంటే దీని నుంచి A square plus I నుంచి A square plus I is equal to A నుంచి A square తీసుకోండి. A square ని మళ్ళీ స్క్వేర్, అలాగే A power 4 వస్తుంది. A power 4కి మళ్ళీ స్క్వేర్ చేస్తే A power 9 8 వస్తుంది. A power 9 రావాలంటే A power 8ని Aతో ఇంటూ చేయాలి. చాలా సింపుల్. అదే మనం ఇక్కడ సింప్లిఫికేషన్ ఇక్కడ ఈ మ్యాట్రిసెస్. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? A square plus I is equals to A. అంటే దీని నుంచి A square is equals to 2A minus I కదా. ఎస్ 2A minus I. ఇప్పుడు A power 4 అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే A square whole square is equals to right side 2A minus I whole square. ఇక్కడ I ఉంది కాబట్టి గైస్ A minus B whole square ఫార్ములా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక మ్యాట్రిక్స్ I ఉంది కాబట్టి.
What is this result? Right side a power 4 అవుతుంది. A power 4 is equal to, it is in the form of just like a minus b whole square. I ఉంది కాబట్టి డైరెక్ట్ గా చేయొచ్చు. A square means 2a whole square is 4a square minus 2ab, 2 2's 4a, 4a into I. Any matrix 2a into I, 2ai, 2a అన్న 2a అన్న ఒకటి into 2 కాబట్టి 4a. I రాయనవసరం లేదు guys. Any matrix multiply by I, that the same matrix. Plus b square and I square is I only. I power anything is I only. Psi power n is I only. I power n is I. I power n is I. I power n is I. అలాగే ai is equals to a అనే సింపుల్ అప్లికేషన్స్ మనకి తెలిసిన ఇక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి 4a స్క్వేర్ ఉంది, మళ్ళీ a స్క్వేర్ ప్లస్ లో ఇది పెట్టేస్తాను. అంటే 4 into a స్క్వేర్ ప్లస్ లో 2a minus I ఆఫ్ minus 4a plus I. దీన్ని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత a పవర్ 8కి వెళ్దాం. సో 4 2's 8a minus 4i. 4 2's 8a minus 4i. Then minus 4a plus I. Minus 4a plus I. So this simplification, 8a minus 4a is 4a, minus 4a plus I is minus 3i. So this is 4a minus 3i వచ్చింది. మళ్ళీ దీని స్క్వేరింగ్ అనుకోవాల్సి వచ్చేస్తే a power 4 whole square is equals to 4a minus 3i whole square. Again a minus b whole square, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి a minus b whole square ఫార్ములాలో యూజ్ చేస్తుంది. 4a whole square is 16a square. 4a whole square is 16a square minus 2 into 4 8, 8 3's 12, a into I is a only, that is minus 12a plus 3i whole square, 3 square 9i square is I only, that is 9i. I will count. Okay na, 9i. ఇప్పుడు మళ్ళీ a స్క్వేర్ ప్లేస్ లో ఏం పెట్టాలి? a స్క్వేర్ is 2a minus I. మళ్ళీ అది సింప్లిఫికేషన్ చేయడమే గైస్, ఇది చాలా ఈజీ. a పవర్ 4 whole square is a పవర్ 8 వచ్చింది మనకి. a పవర్ 8 is equals to 16 into ఈ a స్క్వేర్ ప్లేస్ లో మనం ఏం పెట్టుకోవాలి? మళ్ళీ 2a minus I. సో దట్ ఈస్ 16 into 2a minus I with minus 12a is there plus 9i. దీని సింప్లిఫికేషన్ చూడండి, మళ్ళీ 16 into 2 32a. సింప్లిఫికేషన్ చూద్దాం. 16 into 2 32a, 16 into I 16i minus 12a plus 9a. సో దీని సింప్లిఫికేషన్ minus 16i minus 12a plus 9i. సో ఏది వచ్చింది మనకి ఇప్పుడు? a పవర్ 8. a పవర్ 8 is equals to 32. 32 minus 24 వస్తుంది కదా. yes, here this will be 24a. 24a 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 or 4 3's 12 3 12 2 4's 8 3's 24a వస్తుంది. నెక్స్ట్ 32 minus 24a is 32 minus 24 is 8a. ఐలు ఎన్ని ఉన్నాయి? మైనస్ 9i ప్లస్ మైనస్ 16i ప్లస్ 9i అంటే మైనస్ 7i. ఓకేనా? ఇదేమొచ్చింది మనకి? ఇది దిస్ ఈస్ a పవర్ 8, కానీ మనకు కావాల్సింది a పవర్ 9 రావాలి. అంటే a పవర్ 9 రావాలంటే a పవర్ 8ని ఏతో ఇంటూ చేయాలి. మనం జస్ట్ ఓన్లీ ఏతో ఇంటూ చేసి సరిపోదు. అది ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం 8 a పవర్ 8 వచ్చింది. 8 పవర్ 8 is equal 8a minus 7i we got. a పవర్ 8 we got 8a minus 7a. కానీ మనకు కావాల్సింది ఏంటి? a పవర్ 9 కదా. వాట్ ఈస్ వి వాంట్? a పవర్ 9. a పవర్ 9 రావాలంటే a పవర్ 8ని ఏతో ఇంటూ చేయాలి. సో నౌ a పవర్ 9 కావాలి కాబట్టి a పవర్ 9 is equals to, therefore a power 9 is equals to a power 8 into a. a power 8 we got a power 8 is 8a minus 7i. 8a minus 7i into a. a తో ఇంటూ చేసేద్దాం. therefore a power 9 is equals to 8a square minus 7a into I 7a. 7a into I 7a వచ్చింది.
8a into a 8a square, 7a into I 7a. మళ్ళీ a square place లో ఏం రాయాలి 2a minus I కదా. సో నౌ 8 into a square place లో 2a minus I with minus 7a is there beside. ఓకేనా, సింప్లిఫికేషన్ చూద్దాం. దిస్ ఈజ్ 8 to 16a minus 8i. That is 16a minus 8i plus minus 7a. ఓకేనా, 16a minus 8a, this minus 7a can write. Now 16a minus 7a is 9i minus 8i. Final result is a power 9 is equals to 9a minus 8i. 9a minus 8i is given as the third option. Clear? చాలా సింపుల్ గైస్, కానీ సింప్లిఫికేషన్ ఎలా చేయాలో తెలియాలంటే ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమి ఇవ్వలేదు, వాడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాని నుంచి a power 9 అడిగాడు, అది మనం ఇక్కడ చేసింది. Look at this question is asking det of a square plus b square by c, c, a, b square plus e square by a, b, a, c square plus a square by b. This is we can find out by using the tricks guys. Only tricks use chese chalu. Tricks means we can choose the ABC our convenience. Okay, and మన tricks use చేసినప్పుడు ఆప్షన్ రిపిటేషన్ లేకుండా చూసుకోవాలి guys. So 4 options are there. 4 options result repetition లేకుండా చూద్దాం. అలా మనం ట్రిక్స్ యూజ్ చేస్తాం. I'm using the tricks. So as suppose ABC all are equals to 1 అనుకుందాం. This trick I'm using, even though if use ABC or each is 1, no effect in the 4 options. అంటే సారీ 4 options లో రిపిటేషన్ రాదు, అందుకోసం ABC 1 తీసుకుంటే in this trick we can observe that first option is 1 minus 1 into 1 minus 1, this is 0. Second option 1 plus 1 2 into 2 into 2, this is 8. Third option 2 into 1 into 1 into 1 is equals to 2. Fourth option 4 into 1 into 1 into 1 is 4. So easy trick I'm using. If use all are equals to 1 అంటే 1 ఫిక్స్డ్ ఏం కాదు గైస్, మనకి ఈజీనెస్ కోసం. ఇప్పుడు ఆప్షన్లో ఏమి రిపిటేషన్ లేదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ 0, సెకండ్ ఆప్షన్ ఇస్ 8, థర్డ్ ఆప్షన్ ఇస్ 2, ఫోర్త్ ఆప్షన్ ఇస్ 4. నో ఆప్షన్ రిపిటెడ్ ఇన్ ద ఆప్షన్. దట్స్ వై సేమ్ వాల్యూస్ మనం డిటర్మినెంట్ అడిగిన డిటర్మినెంట్లో చెక్ తీసుకున్నాం. సో నౌ వీ కెన్ ఫైండ్ ఇట్స్ డెట్ బై యూజింగ్ ABC. వాట్ ఆర్ ద ABC each is 1, therefore this becomes 1 square plus 1 square is 1 plus 1, 2 by 1 is 2. So this is a C is a 1, C is a 1, A is a 1, basically this is a 2, 1, 1, 1, 2. Now we can expand this determinant easily. 1 into 2 into 2, 4 minus 1. You know determinant expansion. This is 2 into 4 minus 1. So middle, you know, this is a plus 1. You can take it as minus 1 now. Minus 1 into minus 1 రాయకపోయినా పర్లేదు. 1 into 2, 2 minus 1, 2 minus 1. So 2 minus 1 we can write plus 1 into. Here for this 1 we can use these 4 elements. 1 into 1, 1 minus 2. మీకు తెలుసు డిటర్మినెంట్ చేయడం, అన్నీ ఇక్కడ చేయడానికి కుదరదు గైస్, బికాజ్ నేను డైరెక్ట్గా పేపర్ సాల్వ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ మీకు ముందే మెథడ్స్ డిటర్మినెంట్స్ కానీ దీని గురించి ఐడియా ఉండాలి, లేకపోతే నా వీడియోస్లో చూడండి. 4 into 2 into 3, 2 minus 1 is 1 plus 1 into minus 1. Therefore this is 2, 3, 6 minus 1 minus 1. That is what 6 minus 2. 6 minus 2 what you got? 4. This result is 4. 4 అనేది మనకి ఏ ఆప్షన్తో మ్యాచ్ అయింది? Yes, 4 is matched with the fourth option. Therefore, the correct option is 4 only. Fourth option only. చూడండి ఎంత ఈజీ ట్రిక్ యూజ్ చేస్తాను. ఈ ట్రిక్స్ యూజ్ చేసినప్పుడు గైస్ మనకి ఆప్షన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అలాగే మనం రిపీటెడ్ వాల్యూస్ తీసుకోవాలని లేదు, డిఫరెంట్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈజీగా ఉండడం కోసం నేను ఆల్రెడీ ఈక్వల్ తీసుకున్నాను 1, 2, that to 1. Look at this question guys, final question in this paper. The system of simultaneous linear equations. You know there are 3 equations with 3 variables x, y, z.
and there is a constant 4, first equation 4, 7, 6. This is called as non-homogeneous linear system of equations. Non-homogeneous equations అంటాం. homogeneous equations అంటే ఏంటి, non-homogeneous equations అంటే ఏంటి, దాని రూల్స్ ఏంటి, కంపల్సరీ లీనియర్ ఈక్వేషన్స్ సెపరేట్ వీడియో చేశాను. అది జేఈఈ మెయిన్స్లో చేశాను. ఎంసెట్కి జేఈఈ మెయిన్స్కి సేమ్ కాన్సెప్ట్. కాబట్టి మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. ఎందుకంటే లీనియర్ ఈక్వేషన్ కంపల్సరీ క్వశ్చన్ ఇస్తున్నాడు, అందుకని లీనియర్ ఈక్వేషన్స్ బేస్లో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇవన్నీ బాగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చి హ్యాజ్ అని కింద ఆప్షన్స్లో చూడండి, ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఎలాంటి ఆప్షన్స్, ఇన్ఫైనిటీ మెనీ సొల్యూషన్స్, అలాగే నో సొల్యూషన్, నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ విత్ జెడ్ ఈస్ ట్రూ, అండ్ నెక్స్ట్ యూనిక్ సొల్యూషన్ విత్ జెడ్ ఈస్ 1/2. అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి మనకి. ఇన్ఫైనిటీ మెనీ సొల్యూషన్స్ ఉంది, యూనిక్ సొల్యూషన్ ఉంది, నో సొల్యూషన్. దీనికి ఏం చేయాలి, ఎలాంటి మనం టిప్ యూజ్ చేసాము, ఫస్ట్ మనకి డెట్ కనుక్కోవాలి, డెట్ ఏ కనుక్కోవాలి. డెట్ ఏ రిజల్ట్, డెట్ ఏ మీన్స్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, మనకు తెలుసు. ఫస్ట్ రో ఏం తీసుకోవాలి, XYZ coefficients from the first equation 1, -2, 3. 1, -2, 3. Second row 3, 1, -2. ఇది ఈజీ మెథడ్ గాయస్. 3, 1, -2. ఈ ఈజీ మెథడ్స్ మన వీడియోలో చేస్తాం ఆల్రెడీ, చూడకపోతే చూడండి. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ 2, 3, 1. 2, 3, 1. దీని వాల్యూ కనుక్కుందాం. మనం కనుక్కుంటే ఏమవుతుందో చూద్దాం. 1 into 1 into 1, 1 minus of 3 into 2 -6. 1 minus 6 plus 6. 1 plus 6 with -2 place లో +2 తీసుకోవాలి. into 3 into 1 3, 2 into -4, minus of minus plus 4. Now 3 plus 4, then plus 3 into determinant based only I'm doing 3 into 9 minus 2. 3 3 is 9 minus 2. This result is 1 plus 7. 1 plus 6 is 7. Plus 2 into 3 plus 4 is 7. Plus 3 into 9 minus 2 7. So దీని వాల్యూ ఏమొచ్చిందో చూద్దాం. దీని వాల్యూ వచ్చింది 7 plus 14 plus 21. ఈ వాల్యూ మీరు అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఇట్ 0? ఎస్, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకోండి, మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఓన్లీ. యూనిక్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఏ సొల్యూషన్స్ ఉంటాయో అనేది మేము వీడియో చూస్తే ఫర్దర్ అర్థమవుతుంది. డెట్ ఏ నాట్ ఈక్వల్ 0 ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అనేది గైస్ మనకి 2 ఆప్షన్స్లో ఉంది. యూనిక్ సొల్యూషన్ థర్డ్ ఆప్షన్ ఉంది, యూనిక్ సొల్యూషన్ ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంది. అందుకనే మనకు జెడ్ వాల్యూ కూడా కనుక్కోవాలి ఇక్కడ, ఎందుకంటే రిపిటేషన్ ఉంది కాబట్టి. జెడ్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేద్దాము, ఇది సాల్వ్ చేసి XYని ఎలిమినేట్ చేసేటట్టు చూసుకోవాలి. ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆఫ్ X and Y, you can find out Z. To solve these 3 equations, to find out Z value, just I'm taking convenience purpose 1, 2, 3 ఈక్వేషన్స్ అని తీసుకుంటాను. ఓకే, సాల్వ్ చేస్తాను. ఫస్ట్ నేను X సాల్వ్ అయ్యేటట్టు చూస్తున్నాను. 1లో X 1 టైం ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 3 టైమ్స్ ఉంది. కాబట్టి నేను ఫస్ట్ ఈక్వేషన్ 3తో ఇంటిగ్రేట్ చేస్తాను. దిస్ ఈజ్ మల్టిప్లై విత్ 3 అండ్ సాల్వ్ 1 and 2 సాల్వ్ చేస్తున్నాను. ఏదైనా చేయొచ్చు, XYలో ఇచ్చాను. నేను X క్యాన్సిల్ చూస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ 3తో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. 3x minus 3 2 6y plus 3 3 9z 3 4 12. అలాగే సెకండ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ 3x plus y minus 2z is equals to 7. So I'm taking the subtraction, minus plus minus. Subtraction చేస్తే x క్యాన్సిల్ అయిపోయాయి కదా. -6 minus y minus 7y, 9 plus 2 11z. ఓకేనా. సో 12 minus 7 5 వచ్చింది. దీని నుంచి 7y minus 11z plus 5 is equals to 0. దీని ఈక్వేషన్ 4 అనుకుంటున్నాం.
Now solve 2 and 3. Solve 1, 3 solve చేస్తాం. Solve 1, 3. 1, 3 ఎందుకు సాల్వ్ చేస్తుంటే మన ఎక్స్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడం కోసం. సెకండ్ 3 సాల్వ్ చేయడం దీన్ని 2తో ఇంటూ చేయాలి. ఇప్పుడు దీన్ని 2తో ఇంటూ చేస్తే 2x minus 4y 2 3 6z 2 4 8. అలాగే థర్డ్ ఈక్వేషన్ 2x plus 3y plus z is equals to 6. So by the subtraction minus 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 minus, so x cancel minus 7y plus 5z is equals to 8 minus 6 2 వచ్చింది. ఇప్పుడు దీని నుంచి 7y minus 5z 7y minus 5z plus 2 is equals to 0. This is equation 5 అనుకున్నాం. Sorry, equation 5 only. Now solve 4 and 5 such that y cancel. ఇప్పుడు 7y క్యాన్సిల్ అయిపోవాలంటే జస్ట్ 4 minus 5 చేస్తే చాలు. అది దాని నుంచి z వాల్యూ వచ్చేస్తుంది మనకి. సరేనా? Now can use 4 minus 5 only. Fourth equation, fifth equation చాలు చేస్తుంది. 7y క్యాన్సిల్ అవుతుంది. That is minus 11z minus 5z is equals to plus 5 minus 2 is equals to 0. అన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనకి 4 మైనస్ చేస్తే 11 minus 5. ఓకే, 11 minus 5 minus 6z 5 plus 2 3 right side పోతే minus 3. Therefore from this what is z value? 3 by 6 is 1 by 2. So z is 1 by 2 has unique solution. Which option? Yes, it is clearly fourth option, right? Unique solution అని ఎలా చెప్తున్నాము? z a not equal to 0 అయినప్పుడు unique solution ఉంటుంది. ఇప్పుడు రిపిటేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి z వాల్యూ 1 by 2 సాల్వ్ చేస్తూ వచ్చింది. అది మనకి ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చారు. క్లియర్? ఇప్పుడు 9th May 2024 షిఫ్ట్ 2లో టీఎస్ ఎంసెట్ నుంచి అది మ్యాట్రిసెస్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో చూసేద్దాం. రైట్, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆల్ఫా బీటా గామా ద రూట్స్ ఆఫ్ దిస్ డెట్ ఈజ్ ఈక్వల్ 0 ఈక్వేషన్. అంటే ఆల్ఫా బీటా గామా ఈ డిటర్మినెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, రూట్స్ అయితే ఇన్ విచ్ మినిమమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఆల్ఫా. ఇన్ దీస్ 3 roots what is the minimum value is alpha. Then we want to find out finally 2 alpha plus 3 beta plus 4 gamma. So simple question. First we can solve this determinant equation. We can find out x values, right? We can find out x values only alpha beta gamma values in which least value is taken as alpha, remaining 2 are taken as beta gamma, right? Now we can expand the determinant. We can expand this determinant. First we can expand this determinant. What this is? X is equal to determinant of what this is? X into no determinant x into x square minus 2 into 2 4 x square minus 4 with minus 2 into for this minus 2 into x 2x minus 2 into 2 4, right? Minus 2 into 2x minus 4. Next for this one plus 2 into for these two plus 2 into 2 2's 4 minus 2x plus 2 into 4 minus 2x is equals to 0. We can get the equation here: x into x square x cube minus 4x plus 8. We can simplify this as x into x square x cube x into minus 4x minus 2 into 2x is minus 4x minus 2 into minus 4 plus 8. Next 2 into 4 8 2 into minus 4 2x minus 4x. Now we can add 2 into 4 8 2 into minus 2x is minus 4x is equals to 0. For that x cube as it is minus 4 minus 8 minus 4 minus 12x x cube minus 12x and constants 8 plus 8 16 is equals to 0. This is which equation, guys? This is clearly cubic equation. Cubic equation has 3 roots. We can find out one of the root by the trial and error method. We can observe that what is one of the root here satisfying. We can check by the trial and error method.
then we can find out remaining two roots by the synthetic division. How it is, we'll see now. By checking here trial and error method, x is 2 will be verified, one of the root, x is equals to verified, x is to verification. Trial and error method అంటే మనం చూస్ చేసుకోవాలి x values 1 2 3 అలా. Suppose x is equal to 2 పెడితే 2 cube minus 12 into 2 12 into 2 plus 16 చూద్దాం. 2 cube is 8 minus 12 2 is 24 plus 16. మీకు తెలుసు 8 plus 16 24 minus 24 0. కాబట్టి x is equals to ఒక రూట్ వచ్చింది. ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్లో డూ యూ నో సింథటిక్ డివిజన్, అది ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. సింథటిక్ డివిజన్ అలవాటు చేసుకోండి డైరెక్ట్ డివిజన్ కన్నా. నౌ యూజింగ్ ద సింథటిక్ డివిజన్. సింథటిక్ డివిజన్ ఎలా చేయాలి, జస్ట్ మనము ఒక బ్రాకెట్ డ్రా చేసుకోవాలి ఇట్లా. ఈ బ్రాకెట్లో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, తర్వాత ఎక్స్ స్క్వేర్ లేదు, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ లేదు కాబట్టి 0 రాయాలి. తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ -12, దెన్ కాన్స్టెంట్ 16. సో -12 ప్లస్ 16 రాసుకోవాలి. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఒక వాల్యూ 2 వచ్చింది కాబట్టి 2ని ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకోవాలి. తర్వాత 1 బిలో 1 0 రాయాలి కంపల్సరీ. ఇది ప్రాసెస్, సింథటిక్ డివిజన్ ప్రాసెస్. 2 తర్వాత బిలో 1 0 పెట్టుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి రెండు, 1 + 0 1. అలాగే ఈ రిజల్ట్ 1 వచ్చింది, రెండు యాడ్ చేసినప్పుడు. ఇప్పుడు 2 into 1 ఈ రిజల్ట్ ఇంటూ చేసి ఈ ప్లేస్లో వేయాలి. ఇదే ప్రాసెస్ స్టిల్ లాస్ట్. 2 into 1 2 రాద్దాం. 2 into 1 2. మళ్ళీ రెండే యాడ్ చేయాలి. 0 + 2 2 వస్తుంది ఇక్కడ. మళ్ళీ 2 into 2 4 ఇక్కడ యాడ్ పెట్టుకోవాలి. అలా మన ఈ సింథటిక్ డివిజన్ ప్రాసెస్ తెలియాలి మీకు. ఆల్రెడీ మీరు తెలియకపోతే ఇప్పుడు అర్థం చేసుకుని ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. 2 మళ్ళీ 2 into 2 4. అలాంటి చాలా వీడియోస్ చేశాను వేరే చాప్టర్స్లో. 4 మళ్ళీ రెండే యాడ్ చేస్తే -4 + 12 -8. సో మళ్ళీ 2 into -8 -16 మళ్ళీ ప్లేస్లో పెడితే లాస్ట్ కంపల్సరీ 0 రావాలి. అప్పుడు 0 వచ్చింది అనుకోండి, మనం తీసుకున్న రూట్ కరెక్ట్. మనం ఆల్రెడీ చెక్ చేసాము సింథటిక్ డివిజన్ ప్రకారం. ఇప్పుడు మనకి క్యూబిక్ ఈక్వేషన్లో ఎక్స్ ఒక రూట్ వచ్చింది, మిగిలిన 1 2 -8 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనకి 1 వచ్చింది కదా, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవాలి. 2 into కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, 2ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రాయాలి కాన్స్టెంట్. అంటే దీని నుంచి మనం ఏం తీసుకోవాలి, ఫైనల్గా ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x - 8 0 అనేది ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. అంటే క్యూబిక్ ఈక్వేషన్ ఒక రూట్ వచ్చిన తర్వాత మిగిలిన 2 రూట్స్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి కనుక్కోవాలి. అది మెథడ్, సింథటిక్ డివిజన్ అంటాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం మీకు తెలుసు. ఎక్స్ స్క్వేర్ 8ని 6 2s రాయొచ్చు కదా, ఎందుకంటే కదా 8ని 4 2s రాయాలి. 6 2s 12, 8 కాబట్టి 4 2s అంటే మధ్యలో 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరేషన్. అంటే 4x - 2x - 8 = 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయడమే. మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఐడియా రాలేదనుకోండి, -b +or- అంటే ఈ మెథడ్ కూడా యూజ్ చేసి -b x వాల్యూ -b +or- √b² - 4ac by 2a యూజ్ చేసి కూడా చేయొచ్చు గైస్. ఇది కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను ఓన్లీ డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. బై దిస్ ఆల్సో దిస్ ఈజ్ అదర్ మెథడ్ ఎక్స్ కామన్ తీసుకుంటే x + 4 -2 కామన్ తీసుకుంటే x + 4. సో దీని నుంచి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, x - 2 into x - 4 వచ్చింది. దీని నుంచి x వాల్యూస్ ఏం వాల్యూస్ వస్తాయి గైస్, x = 1 + 4, x = 1 -4 1. సో x వాల్యూస్ మనకి ఏమొచ్చాయి, 2 minus what is the minimum value? Yes, minimum of 2 minus 4 is what? -4. ఇది ఆల్ఫా తీసుకోవాలి. రిమైనింగ్ 2 వాల్యూస్ ఈ రెండు బీటా గామా అనుకోవాలి. సో మనకి ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది ఇండైరెక్ట్గా, ఆల్ఫా ఈజ్ -4, బీటా ఈజ్ 2, గామా ఈజ్ ఆల్సో 2. వాడు మినిమం వాల్యూస్ అని ఇచ్చాడు కదా, మినిమం వాల్యూ మాత్రమే ఇచ్చాడు, అంటే రిమైనింగ్ 2 వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి.
మినిమమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా అంటే ఎక్స్ వాల్యూస్, అందులో మినిమం ఎంత వచ్చింది మనకి -4, అది ఆల్ఫా కింద తీసుకున్నాం, మిగిలిన నుండి ఈక్వల్ వచ్చే బీటా గామా. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 4 గామా. ఇది ఇంగ్లీష్ మీడియం ఉన్న తెలుగు మీడియం ఫైనల్ రిజల్ట్ 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 4 గామా. Now we want to find out 2 alpha plus 3 beta plus 4 gamma, right? 2 alpha, 2 into -4, -8, plus 3 into 2, 6, 4 into 2, 8, plus 6, plus 8. ఇప్పుడు +8 -8 క్యాన్సిల్ అయిపోయిందంటే ఫైనల్ ఆన్సర్ 6 వచ్చింది. అది మనకి ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చారు. క్లియర్? Look at this next question. A is given as one of the 3x3 matrix and its inverse is given as in the general elements A11, A12, A13, etc. ఇది 3x3 matrix కాబట్టి ఈ జనరల్ ఎలిమెంట్స్ ఇలా తీసుకుంటాను మనకి తెలుసు. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏకి ఇన్వర్స్ కనుక్కుంటే మనకి ఈ వాల్యూస్ ఎలిమెంట్స్ అన్ని తెలుస్తాయి. ఇప్పుడు ఏమడిగాడు, దెన్ సిగ్మా I is varies from 1 to 3, J is varies from 1 to 3. Sigma means summation of Aij means all elements. We have to add all these elements. అంటే ఈ 9 ఎలిమెంట్స్ సమ్ అడిగాడు ఫైనల్ గా. ఈ 9 ఎలిమెంట్స్ సమ్ తెలియాలంటే 9 ఎలిమెంట్స్ తెలియాలి. ఈ 9 ఎలిమెంట్స్ తెలియాలంటే ఏ ఇన్వర్స్ తెలియాలి. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఇస్ వాట్? ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు adjoint A by det A. A inverse is equal to adjoint A by det A. సో adjoint A కి షార్ట్ కట్ మెథడ్ ఇస్తాను నేను ఇప్పుడు. తర్వాత det A అంటే తెలుసు. వాట్ ఈస్ det A ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? det A ని ఇలా కూడా రాయొచ్చు కదా, 1 into 4 minus 3. det కనుక్కుంటున్నాను ఫస్ట్. 4 minus 3, తర్వాత -2 into 6 minus 3, -2 into 6 minus 3. నెక్స్ట్ ప్లస్ 2 into 3 minus 2, 2 into 3 minus 2. So 4 into 3, 1 minus 4 into 3, 1 into 1, 6 minus 3, 3 into 2, 6, minus 6 plus 2 into 3 minus 2 is a 1, 2 into 1 is 2. So మనకి ఏమొచ్చింది, 1 plus 2, 3 minus 6 minus 3 వచ్చింది. అంటే det వాల్యూ we got det A is equals to -3. అది పక్కన పెట్టుకుందాం. det A is equals to -3 వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు adjoint A కావాలంటే adjoint A లాంగ్ మెథడ్ కాకుండా షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంది. అది నేను వీడియోస్లో adjoint సెపరేట్ వీడియోస్లో ఉన్నాయి మ్యాట్రిసెస్. సార్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఫస్ట్ దీనికి కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే ఈ 3 rows ఉన్నాయి కదా, మిడిల్ రోని అబ్జర్వ్ చేయండి. మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 2, తర్వాత 3 రాయాలి, తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ అగైన్ మిడిల్ ఎలిమెంట్, అలాగే సెకండ్ రో థర్డ్ రోకి రావాలి. సేమ్ ప్రాసెస్ థర్డ్ రోలో మిడిల్ ఎలిమెంట్ 1, తర్వాత 2 రాయాలి, మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ అగైన్ బ్యాక్ టు మిడిల్ ఎలిమెంట్, ఇంకా ఫస్ట్ రోకి రావాలి. ఇక్కడ ఫస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ ఎలిమెంట్ 2, అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ 1, మిడిల్ ఎలిమెంట్ 2. తర్వాత మనం ఫస్ట్ రో మిడిల్ రో నుంచి రాసాం కదా, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి దాని కోఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్, కోఫ్యాక్టర్ ఎందుకు తీసుకోవాలి? కోఫ్యాక్టర్ మ్యాట్రిక్సే ట్రాన్స్పోజ్ అడ్జాయింట్ అవుతుంది. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఏని ఎలా రాస్తున్నాను చూడండి, ఎలా కనుక్కుంటాను చూడండి. మ్యాట్రిక్స్ ఏని ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే చెప్పాను 2, 3, 2 రావాలి ఫస్ట్ రో కింద. 2, 3, 2. మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ స్టార్ట్ చేయాలి గైస్. 2, 3, అగైన్ ఫస్ట్ ఎలిమెంట్ గెట్ బ్యాక్ టు మిడిల్. సేమ్ వే థర్డ్ రో అగైన్ ఫస్ట్ రో. థర్డ్ రోలో ఏముంది 1, 2, 1, 1 రాయాలి. నెక్స్ట్ రో కింద 1, 2, 1. ఇది షార్ట్ కట్ మెథడ్. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రోకి వెళ్ళాలి. ఫస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ 2, 1, 2, 2 to 1, 2, 2 to 1, 2. ఇది షార్ట్ కట్ 2 to 1, 2. తర్వాత మనకి మళ్ళీ ఫస్ట్ రో రాసాం కదా ఇందులో, అది యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇప్పుడు కాపీ చేయాలి.
ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయాలి. 2 3 3 2. ఇప్పుడు మ్యాట్రిక్స్ క్లోజ్ చేస్తాం. తర్వాత మనం డిటర్మినెంట్ చేస్తాం కదా గైస్, డెట్ ఆఫ్ ఏబిసిడి అండి. ఇలా చేస్తాం డెట్ ఆఫ్ ఏబిసిడి ఏడి మైనస్ బీసీ. ఆ మాదిరిగా మనము ఈ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్ అంటే ఎలిమెంట్స్కి డిటర్మినెంట్, ఎలిమెంట్కి డిటర్మినెంట్, ఎలిమెంట్ డిటర్మినెంట్ని ఫస్ట్ రోలో రాయాలి. అలాగే సెకండ్ రోలో 4 ఎలిమెంట్స్ డిటర్మినెంట్, దిస్ డిటర్మినెంట్ సెకండ్ రోలో రాయాలి. నెక్స్ట్ థర్డ్ రోలో సేమ్ ప్రాసెస్, డిటర్మినెంట్ ఆఫ్ దిస్ ఇస్, దెన్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ వన్, దెన్ అలా మనకి 9 ఎలిమెంట్స్ ఇప్పుడు వస్తాయి చూద్దాం. 2 into 2 4, 4 minus 3 1. దీన్ని యూజ్ చేస్తాం, డిటర్మినెంట్ యూజ్ చేస్తాం. 2 into 2 4 ఏడి అనేది 4 మైనస్ బీసీ 3, 4 minus 3 1. అలాగే ఈ 4 ఎలిమెంట్ 3 into 1 3 minus 6, 3 minus 6 minus 3. నెక్స్ట్ 3 minus 2 1. ఇలా 9 ఎలిమెంట్స్ తీసుకోండి. నెక్స్ట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ దిస్ రో అంటే 2 into 2 1 into 2 2 minus 4 minus 2. నెక్స్ట్ 2 minus 2 0. Then 1 into 2 2 minus 1 1. రైట్, కొంచెం జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ లాస్ట్ 3 into 2 6 minus 4 2. నెక్స్ట్ 2 3 6 minus 3 3. 1 into 2 2 minus 6 minus 4. ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ. ఇప్పుడు అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ ఏంటంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేసాడు అంటే 1 minus 2 2. ట్రాన్స్పోజ్ ఆఫ్ సపోజ్ బి అనుకుందాం. ఇప్పుడు అడ్జాయింట్ ఏంటంటే దీనికి ట్రాన్స్పోజ్, దీనికి బి ట్రాన్స్పోజ్. అడ్జాయింట్ అంటే దీనికి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ తీసుకుంటే అది అడ్జాయింట్ అయిపోతుంది. సో 1 minus 1 minus 2 2 రాశాను. అలాగే 3 0 3 0 3. నెక్స్ట్ 1 4 minus 4 1 1 minus 4. ఇది adjoint A. What is A inverse? A inverse I said adjoint A by det A na. What is det A? We got minus 3, that is minus 1 by 3 right into 1 minus 2 2 3 0 3 3 0 3. Then 1 1 minus 4. ఇప్పుడు దీనికి క్లియర్గా మనం 1 by 3 ఫస్ట్ రో. వాట్ ఇస్ A inverse now? A inverse is equals to దీన్ని ప్రతి ఎలిమెంట్ దేంతో బై చేయాలి? minus 1 by 3తో. అంటే minus 1 by 3 ఫస్ట్ ఎలిమెంట్, minus 1 by 3 second element, 2 by 3 third element, minus 2 by 3, then fourth element minus 1, fifth element 0, sixth element minus 1. Okay, now next element minus 1, right. First minus 3 ఉంది కదా, minus 3. ఇది 1 minus 2 2 కరెక్ట్. minus 3 0 3. ఇది minus 3 0 3. 1 1 minus 4. minus minus plus 1 అవుతుంది. నెక్స్ట్ ఇది మెథడ్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ గైస్. నెక్స్ట్ minus 1 by 3 by 1 minus 1 by 3. నెక్స్ట్ minus 1 by 3 1 minus 1 by 3. Yes, minus 1 by 3 minus 4 by minus 1 by 3 అంటే plus 4 by 3. ఇవన్నీ కూడా ఏ ఇన్వర్స్ ఇవన్నీ దేనికి సంబంధించింది? వాల్యూస్. ఇవన్నీ వాల్యూస్ అన్నమాట. ఆల్ దీస్ వాల్యూస్ యు గాట్ A11 A12. ఇప్పుడు సమ్మేషన్ ఇది కావాలంటే కంపల్సరీ యాడింగ్ ఆల్ ఆఫ్ దెమ్. సిగ్మా ఏజ్ అంటే మనకు వచ్చిన ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసేయడం. నో సిగ్మా ఫైనల్ రిజల్ట్. నో సిగ్మా మీన్స్ సమ్మేషన్. సిగ్మా ఏఐజ్. ఇక డేటా గురించి మనం అంటే ఇవన్నీ యాడ్ చేసేద్దాం. మళ్ళీ యాడ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది చూడండి. ముందు ఇవి యాడ్ చేసేద్దాం. 1 minus 2 plus 2 1 అయింది. అలాగే ఇవి యాడ్ చేస్తే ఇక్కడ సారీ ఇది కాదు కదా, సింప్లిఫికేషన్ చేసిన రిజల్ట్ చూద్దాం అక్కడ.
జస్ట్ వెయిట్. ఇది మనం యాడ్ చేయవలసిన ఈ రిజల్ట్స్ ఇవే యాడ్ చేయాలి. సో అవి యాడ్ చేసినప్పుడు ఫస్ట్ రో యాడ్ చేసాం అనుకోండి, 2/3 - 2/3 క్యాన్సిల్ అయిపోతుంది, దీని వాల్యూ -1/3 అవుతుంది. ఇవి యాడ్ చేస్తే 0 అయింది. సో ఇది ఈక్వల్ టు 0 అంటే అన్నీ ఒకేసారి యాడ్ చేయొచ్చు. ఇలా రాస్తే ఇంకేయదు. ఇక్కడ -1/3 -1/3 -2/3 + 4/3 అంటే 2/3 అయింది. ఓకే, ఇప్పుడు వీటి టోటల్, ఇట్స్ టోటల్ -1/3 + 0 + 2/3. ఎలా అన్నా చేయొచ్చు గైస్, నేను ఎలా చేసినట్టే చేయాలి. ఇవన్నీ ఏ ఐదే ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేయమని అడిగాడు. -1/3 + 2/3 = 1/3. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా, సిగ్మా ఏఐజే అంటే +1/3 వచ్చింది. అది మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్. దీన్నే మనము సిగ్మా ఏఐజే అని రిజల్ట్ అని అడిగాం. ఇంతేనా, అది ఇది. దీని నుంచి మీరు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు గైస్. ఏంటంటే అడ్జాయింట్ ఎలా కనుక్కోవాలి, 3/3 మ్యాట్రిక్స్ షార్ట్ కట్ మెథడ్, కోఫాక్టర్ ఎలా కనుక్కోవాలి, ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి. మిగిలిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎలా అనివ్వచ్చు, కానీ ఇది వేరే దగ్గర కూడా యూజ్ అవుతుంది కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి. రైట్, look at this question. If Ax = D represents a system of linear equations. Ax = D is called non-homogeneous system. By this we can observe that what is A, what is D, what is X. Okay, then what is asking rank of A, rank of AD equal or not equals అనే ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏడి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏడి మ్యాట్రిక్స్ ఏం తీసుకోవాలి. ఏడి మ్యాట్రిక్స్, యూ నో వాట్ ఈస్ ఏడి మ్యాట్రిక్స్? కోఎఫిషియెంట్స్ 3 -4 7 6 రైట్ సైడ్ తీసుకెళ్ళాలి, -6 అవుతుంది. -6 తీసుకోవాలి ఇక్కడ. అలాగే కాన్స్టెంట్ 9 కూడా రైట్ సైడ్ తీసుకోవాలి, అది డీకి సంబంధించింది, -9. అలాగే 5 కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్తే -5. చెప్పాడు కదా Ax = D. D అంటే ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద D హియర్? -6 -9 -5. Ax = D. ఏ అంటే తెలుసు కదా, ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఈ రెండు కలిపే మనం ఏడి అంటాం. ఏడి రాసేటప్పుడు 3 -4 7 -6 ఫస్ట్ రో కింద రాసుకోవాలి. 3 -4 7 -6 సేమ్ సెకండ్ రో. 5 2 -4 -9 అంటే సేమ్ మెథడ్. 5 +2 -4 -9. And what is the last row? 8 -6 -1 -5. 8 -6 -1 ప్లస్ -5 కాస్తే +5 తీసుకోవాలి కదా. ఇది ఏడి మ్యాట్రిక్స్. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్, ఈ ర్యాంక్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది 3 rows 4 columns 3/4 మ్యాట్రిక్స్. డైరెక్ట్గా దీనికి డిటర్మినెంట్ చేయలేం కాబట్టి కంపల్సరీ ఒక ఏ డెట్ ఏ కనుక్కుందాం. డెట్ ఏ ఎందుకు అనుకుంటున్నానంటే ర్యాంక్ అనేది డిటర్మినెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. డెట్ ఏ కనుక్కుంటే ర్యాంక్ ఎలా ఏమవుతుందో చూద్దాం. డెట్ ఏ అంటే డెట్ ఆఫ్ 3 -4 7 5 2 -4 5 2 -4 8 -6 -1. So what is the determinant? 3 into 2 -1 -2 2 -1 -2 4 6 24 with -24. Next plus 4 రాసుకోవాలి. -4 ప్లేస్లో +4 5 into -1 -5 8 forwards 48 plus 48 -5 plus 48. Next 48. Next element. Okay na? Next element 7 into 5 6 30 -16 plus 7 5 6 30 -30 -16. This expansion is what? 3 into -26 plus 4 into 48 -5 43 plus 7 into -46. సో ఇంకా దీని రిజల్ట్ ఏంటుందో చూద్దాం. డెట్ ఏ కనుక్కుంటే చాలు, ఏడి కూడా మనకు ఐడియా వస్తుంది. -3 6 18 1 78 వస్తుంది. ప్లస్ 4 3 12 2 1 4 4 16 16 plus 1 17
minus 7 6 42 2 4 7 4 28 plus 4 28. So we can observe that this is some minus ముందు యాడ్ చేద్దాం. minus 8 2 10 0 1 15 16 6 1 2 60 అయింది. నెక్స్ట్ ప్లస్ 170 260 విత్ మైనస్ ప్లస్ ఈజ్ 0 ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్. డెట్ 0 కాకపోతే ఏమంటాము నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్. ఎంత ఆర్డర్ ఇది మ్యాట్రిక్స్ 3/3 కదా, ఆర్డర్ 3/3. ఈ ర్యాంక్ ఈ 3నే ర్యాంక్ ఆఫ్ ఏ అంటాం. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ 3 వచ్చింది. ర్యాంక్ ఆఫ్ ఏ 3 అంటే కంపల్సరీ ఏడి కూడా 3నే కదా, ఎందుకంటే ర్యాంక్ ఆఫ్ ఏడి ఆల్సో 3. ఎందుకంటే ఏడీలోంచే కదా మన సబ్ మ్యాట్రిక్స్ ఏ ఉంది ఇక్కడ. ఈ ర్యాంక్ గురించి కూడా మనం వీడియో చేసాం గైస్. ఇందులో సబ్ మ్యాట్రిక్స్ ఏ కాబట్టి ఇది కూడా ర్యాంక్ ఏడి మ్యాట్రిక్స్ కూడా 3 అయింది. అంటే వాట్ యు నో ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఏడి ఈజ్ 3. దట్ ఈస్ గివెన్ యాజ్ థర్డ్ ఆప్షన్. క్లియర్? రైట్. ర్యాంక్ ఎలా కనుక్కోవాలి ఇందులో తెలుసుకోండి. మీకు వీడియోస్ చూసుంటే లేదా చూడండి, మీకు ర్యాంక్ గురించి కూడా మనం వీడియోస్ చేసాం. ఓకే, దిస్ క్వశ్చన్ మళ్ళీ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు గైస్. xyz is equals to alpha beta gamma is a unique solution of the system of linear equations. Then is asking alpha equals to alpha అంటే ఏంటి? alpha is same as x నా, అంటే మనకి ఇండైరెక్ట్ గా x వాల్యూ అడిగాడు. x వాల్యూ అంటే డైరెక్ట్ గా సాల్వ్ చేయడం. ఇక్కడ ఫర్ అవర్ కన్వీనియన్స్ ఐమ్ టేకింగ్ దిస్ ఇస్ 1 2 3. మనకి x కావాలి కాబట్టి yz ని ఎలిమినేట్ చేసేద్దాం. సాల్వ్ 1 2 3. yz ఎలిమినేట్ చేయడానికి నేను 1 + 2 చేశాను అనుకోండి. 1 + 2 చేస్తే z ఎలిమినేట్ అయిపోద్ది. z ను ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాను. 1 + 2 చేస్తే z ఎలిమినేట్ అయిపోద్ది. 3x + 2x 5x. నెక్స్ట్ -4 + 3y is -y. -4y 3y -y. z క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 7 ఇటు 10 ఇటు వస్తే -10 అవుతుంది. 7 - 10 -3 ఇది ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు z అలాగే సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ కూడా z ఎలిమినేట్ చేద్దాం. z ఏముంది ఇక్కడ 3 టైమ్స్ ఉంది, ఇక్కడ ఓన్లీ 1 టైం. అంతే సెకండ్ ఈక్వేషన్ ని 3 తో ఇంటూ చేసి మైనస్ చేద్దాం. సాల్వ్ 2 and 3. సాల్వ్ 2 3. జస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. మళ్ళీ ఏం అడిగాడు? ఎక్స్ అడిగాడు. yz ని ఎలిమినేట్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ దేంతో ఇంటూ చేస్తున్నాను? 3 తో. దీన్ని 3 2 6x. సెకండ్ ఈక్వేషన్ మల్టిప్లై బై 3. ఓకేనా? 6x plus 3 is 9y plus minus 3z is equals to 30. Second equation multiply with 3. 3 2 6x 3 is 9z minus 3z 3 10s 30. తర్వాత third equation as it is x minus 2y minus 3z is equals to 3. Subtraction చేద్దాం. By the subtraction minus plus plus minus minus plus plus minus అవుతుంది కదా. ఇప్పుడు మనకి 6x minus x 5x 9 plus 2 11y. ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. 30 minus 3 27. ఓకేనా? 5x plus 11y 27. దీన్ని 27 రైట్ సైడ్ తీసుకొస్తే 5x plus 11y minus 27 is equals to 0. This is equation 5. మనకు కావాల్సింది ఏంటి? x కావాలి కదా. x కావాలంటే y ని ఎలిమినేట్ చేసేద్దాం. Now solve 4 5. Solve 4 5. 4 5 లో మనకి y ఎక్కడ ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం ఉంది, ఇక్కడ 11 టైమ్స్ ఉంది. Solve 4 5. సో
So this is multiply with 11. 11 5 is 55x minus 11y. 11 3 is 33 equals to 0. So from this one 5x plus 11y minus 27 is equals to 0. Just you can add both of them. Add just 60x plus 0 equals to 2 cancel అవుతాయి minus 60 is equals to 0. అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి x is equals to 1. That's it. X value 1 వచ్చింది, అదే ఆల్ఫా వాల్యూ. therefore ఆల్ఫా is equals to 1. ఆల్ఫా is equals to 1 వచ్చింది. మళ్ళీ x ఆల్ఫా అంటే x అడిగాడు ఇండైరెక్ట్ అంతేనా. సో yes 1 is given is in fourth option. క్లియర్. ఇవండి ఈ పేపర్లో సంబంధించిన మ్యాట్రిసెస్ క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఏంటో చూసేద్దాం. 10th May షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. రైట్, 10th May షిఫ్ట్ 1లో మ్యాట్రిసెస్ నుంచి ఏం క్వశ్చన్స్ ఇచ్చాడో చూసేద్దాం. వెయిట్, లుక్ ఎట్ దిస్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఏ ఈస్ గివెన్ యాజ్ XYY, YXY, YYX. అంటే సింపుల్గా ఏలో XY ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి. ఈజ్ ఎ మ్యాట్రిక్స్ సచ్ దట్ 5A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్. ఓకే, ఏ ఇచ్చాడు 5A ఇన్వర్స్, దెన్ A స్క్వేర్ మైనస్ 4A అడిగాడు. 5A ఇన్వర్స్ అంటే దీనికి ఇన్వర్స్ కనుక్కుంటారా గైస్? నో, అట్లా ఏమీ చేయదు. జస్ట్ యూ హ్యావ్ టు నో దిస్ టిప్. యూనో వాట్ ఈస్ దట్? A ఇంటూ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు I అనే టిప్ను మనం ఇక్కడ యూజ్ చేద్దాం. వాట్ ఈస్ వి నో? A ఇంటూ A ఇన్వర్స్. A ఇంటూ A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు I అనే టిప్ యూజ్ చేస్తే చాలు. అంటే ఇక్కడ A ఉంది, 5 ఇంటూ A ఇన్వర్స్ అంటే 5A ఇన్వర్స్. అంటే ఎక్స్ రైట్ సైడ్ ఈ XYతో ఉన్న మ్యాట్రిక్స్ 3 to E ఉన్న మ్యాట్రిక్స్ని ఇంటూ చేసేస్తాను చూడండి. సో A ఇంటూ 5A ఇన్వర్స్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ అంటే జస్ట్ సింప్లీ 1 ఇంటూ 2 రాస్తున్నాను. 1 ఇంటూ 2 చేసేస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, దేని నుంచి డైరెక్ట్గా మనం X వాల్యూ వచ్చేస్తుంది చూడండి. రైట్ సైడ్ ఏముంది ఇప్పుడు? X మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలిస్తే చాలు, అది కూడా నో నీడ్ టు డూ ఆల్ ఎలిమెంట్స్. ఇది Y, నెక్స్ట్ YXY, దెన్ YYX. వాట్ ఈస్ అ 5 ఇన్వర్స్? దీన్ని ఇంటూ చేసేద్దాం. 3 minus 3 2 2 2 minus 3 2 2 2 minus 3. ఓకేనా? దీని నుంచి XYలు కనుక్కుంటే చాలు. ఫస్ట్ మనకి ఏ ఆటోమేటిక్గా వచ్చేది. ఎస్, మనము ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా, A ఇంటూ 5 ఇన్వర్స్ అంటే 5 ఇంటూ A ఇన్వర్స్. A అంటే I అంటే ఇది లెఫ్ట్ సైడ్ 5I అవుతుంది. రైట్ సైడ్ ఇంటూ చేయాలి. ఇంటూ చేసడం చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ X ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ Y ప్లస్ 2 ఇంటూ I యాజ్ ఎ ఫస్ట్ ఎలిమెంట్. సిమిలర్లీ ఫస్ట్ రో సెకండ్ కాలమ్, X ఇంటూ 2 2X ప్లస్ Y ఇంటూ -3 -3Y ప్లస్ Y ఇంటూ 2 2Y. ఒక్క 2 ఎలిమెంట్స్ చేస్తే చాలు గైస్, ఎందుకంటే మనకు కావాల్సిన ఓన్లీ X అండ్ Y అంటే 2 వాల్యూస్ మాత్రం. అందుకని నేను అన్ని చేయట్లేదు. చూసారా? X ఇంటూ -3 -3X ప్లస్ 2Y ప్లస్ 2Y. ఒక్క ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ చేస్తాను. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ X ఇంటూ -3 -3X ప్లస్ Y ఇంటూ 2 ప్లస్ 2Y Y ఇంటూ 2 ప్లస్ 2Y. నెక్స్ట్ ఎలిమెంట్ X ఇంటూ 2 2X ప్లస్ Y ఇంటూ -3 -3Y ప్లస్ Y ఇంటూ 2 2Y -3Y ప్లస్ 2Y. మిగిలిన ఎలిమెంట్స్ అన్ని డాష్ పెట్టుకుంటే చాలు గైస్. నో నీడ్ టు డూ ఆల్ దీస్. రైట్, ఇది రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏంటి? 5 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 అంటే 1 0 0. ఇక్కడ కూడా మనకు అన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఒక రైట్ సైడ్ ఒక 2 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఏంటి? -3X ప్లస్ 4Y -3X ప్లస్ 4Y. What is next element? 2X minus Y. 2X minus Y. Remaining we can write as it is. So, ఎంత సింపుల్ మెథడ్ అనమాట. మెథడ్స్ మనము సాల్వింగ్ ఈజీగా అయ్యేటట్టు చూసుకున్నాం. మనకి ఎందుకంటే ఆబ్జెక్టివ్లో టైం ఇంపార్టెంట్, స్టెప్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు 5 ఇంటూ 1 5 ప్లస్
5 into 1 5 0 0 అంటే ఫస్ట్ రో 5 0 0 మిగిలినవన్నీ డాష్ పెట్టేసాం. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ -3x + 4y 2x - y. మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కదా గైస్ ఎక్కువ క్వశ్చన్ చేయాలంటే. అన్నెసరీ స్టెప్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు 3x - 4y ప్లేస్లో 5 ఉంది అంటే వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ 3x - 4y -3x + 4y ఇది ఈక్వల్స్ టు 5 ఒక ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటి 2x - y 2x - y is equals to 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. 2x - y is equals to 0. దీని నుంచి y ఏమవుతుంది 2x అయింది. ఎస్ సబ్స్టిట్యూట్ ఇన్ 1 మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేయండి. -3x + 8y is equals to 8x. y ప్లేస్లో 2x పెడితే 8x అయింది. is equals to 5. 5x is equals to 5. 5x is equal 5 అంటే x is equals to 1 కదా. ఎస్ x వాల్యూ 1 వచ్చింది. x వాల్యూ 1 వచ్చింది కాబట్టి y వాల్యూ అవుతుంది 2x అంటే 2 కదా. xy వాల్యూస్ 1 2 వచ్చామని. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి ఏ కావాలి. ఏ తర్వాత ఏం అడిగాడు మళ్ళీ అడిగింది ఏంటి a² - 4a. ఇది చేయాలంటే x ప్లేస్లో 1 y ప్లేస్లో 2 పెట్టుకోండి. ఏ ఏంటో రెడీగా ఉంది. రైట్ నౌ ఐ విల్ రిమూవ్ ఆల్ దీస్ స్టెప్స్. ఇప్పుడు మనకి x1 y2 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది x1 y2 కాబట్టి a is equals to 1 2 2 2 1 2 2 2 1 అంతేనా. ఇది మళ్ళీ అడిగింది అంటే a² - 4 a² - 4 అంటే మీరు ఏమని అనుకుంటారు a ఇంటూ ఏ చేయాలనుకుంటారు. కానీ ఇది కూడా అలా చేయట్లేదు గైస్. నేను ఏ కామన్ తీసుకున్నాను. ఏ కామన్ తీసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు a - 4 ఇప్పుడు కూడా కామన్ తీసుకున్నాం. 4 అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా కంపల్సరీ దాన్ని ఐతో ఇంటూ చేయాలి గైస్. మ్యాట్రిక్స్ని ఒక ఎలిమెంట్ యాడ్ చేయలేం. మ్యాట్రిక్స్ నుంచి మ్యాట్రిక్సే యాడ్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు తెలుసు 4a × a × i 4a అవుతుంది. కాబట్టి ఇక్కడ 4ని సింగిల్గా ఉంచకూడదు. దాని పక్కన దేంతో ఇంటూ చేయాలి ఐతో ఇంటూ చేయాలి. ఐ అంటే ఏంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ చేసేద్దాం. చూడండి ఏ ఈస్ 1 2 2 2 1 2 2 2 1 అంతేనా. ఎస్ ఇంటూ a - a 4 ఏ అంటే 1 2 2 2 1 2 2 2 1 2 2 1 -4i అంటే ఏం తీసుకున్నాం 1 0 0 కాబట్టి 4 0 0 0 4 0 0 0 4. ఇప్పుడు దీన్ని మైనస్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడం 1 2 2 2 1 2 2 2 1 ఇంటూ మ్యాట్రిక్స్ 1 -4 -3 సబ్ట్రాక్షన్ 1 -4 -3 2 -0 2 2 -0 2 2 2 వస్తుంది. అలాగే సెకండ్ రోలో 2 -0 2 1 -4 -3 2 -0 2 2 -3 2. నెక్స్ట్ థర్డ్ రో 2 -2 2 -0 2 2 -3 2 2 -3. ఇప్పుడు దీన్ని ఇంటూ చేయడం తెలుసు కదా గైస్. ఇంటూ చేసినప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 × -3 + 4 + 4 అంటే -3 + 8. అలాగే సెకండ్ ఎలిమెంట్ 2 - 6 + 4 2 + 4 6 6 - 6 0. ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ 0 అవుతుంది 0 అవుతుంది. ఇది కూడా -3 + 8 అవుతుంది. చెక్ చేసుకొని కావాల్సిన మీరు 0 0 0 -3 + 8 ఇది ఫైనల్ రిజల్ట్ వస్తుంది. 8 - 3 అంటే 5 కదా. సో 5 అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 0 0 0 5 0 0 0 5. 5 కామన్ తీసుకుంటే ఇట్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దట్ ఈస్ 5 1 0 0 0 1 0 0 0 1. దీన్నే 5 × i కింద ఇచ్చాడు. దట్ ఈస్ అవర్ ఫైనల్ రిజల్ట్ as a second option is given. Right? Now look forward next. మనం ముందు పేపర్లో క్వశ్చన్ చేస్తాం కదా ఏ ఇన్వర్స్ ఇచ్చి ఇలా ఎలిమెంట్స్ ఇచ్చాడు. తర్వాత సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ అది సేమ్ అదే మెథడ్. కాకపోతే ఏ ఇన్వర్స్ బదులు ఏమి ఇచ్చాడు ఇంకా ఈజీ కదా.
ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ స్క్వేర్ ఇచ్చాడు. ఏ రెడీగా ఉంది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దీని వాల్యూ, దీని ఎలిమెంట్స్ ఇవన్నీ మనం యాడ్ చేస్తే సరిపోదు. అది మనం చేయవలసింది. If A is given as one of the matrix and A into A transpose minus A square is given as general elements of 3 by 3 matrix like this, then summation of Aij, I varies from 1 to 3, J varies from 1 to 3 means we have to add all these elements after finding this result. Simply like previous question, shall I take A is common here? By taking A is common here becomes A transpose minus A only. A ఉంది ఆల్రెడీ ఇక్కడ. ఏ కామన్ తీసుకుంటున్నాను, డైరెక్ట్గా ఏ స్క్వేర్ చేయకుండా ఏ కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది, ఏ స్క్వేర్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ. ఎస్, ఏ రెడీగా ఉంది. వాట్ ఈజ్ ఏ? 930158762 into A transpose of this is transpose of 93015827762 917356 మనము రోగా రాస్తే మనకి ఇది 917356 this is A dash minus A. Minus A means same. A means the same thing only. 930158762 ముందు ఈ బ్రాకెట్లో సింప్లిఫికేషన్ చేసి ఏతో ఇంటూ చేసేద్దాం. therefore this is minus 930 yes 930158762 into this simplification. 9 minus 90, 1 minus 3 minus 2, 7 minus 0, 7. 0 minus 2, 7. Next 3 minus 1, 2, 5 minus 5, 0, 6 minus 8, minus 2. 2, 0, 2, 0, minus 2. Next element, next row, 0 minus 7, minus 7, 2, 0. Minus 7, minus 1, 5, 6 kada, 1, 9, 1, 7, 3, 5, 6, 0, 8, 2. So 8 minus 6, 2, 2 minus 2, 0. Then into, ఇది only into చేయడం మనకు తెలిసిందే. That is 9 into 0, 0 plus 6 plus 0. అంటే 6 అవుతుంది. 9 into 0, 0 plus 6 plus 0, 6. ఇంకా 9 2s minus 18, 0 plus 0, minus 18. కొంచెం మీరు క్యాలిక్యులేషన్ కావాల్సి పక్కన చేసుకోండి. 9 7s 56 minus 6, 56 9 7 63, 63 minus 6. ఇది మళ్ళీ రాస్తాను. 63 minus 6. నెక్స్ట్ 0 plus 10 minus 56, 10 minus 56. క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. 0 0 10 8 7s 56 minus 56. Next minus 2 0 plus 16. It's minus 2 plus 16. Next 7 minus 10 0. 7 minus 10 అవుతుంది. 7 minus 10. Simplification. Next step లో చూద్దాం. Next 7 into 0 0 plus 12 minus 14. Yes, 12 minus 14. Next 7 2s minus 14 plus 0 plus 4. Minus 14 plus 4, right? 7 2s 14 minus 14 plus 4. Next 7 7s 49 minus 12. 49 minus 12. 49 minus 12 plus 0. దీని సింప్లిఫికేషన్ ఏంటి? ఇవి మనకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నమాట. A11 A11 అవన్నీ యాడ్ చేయాలి ఇప్పుడు మనం. therefore this final result is, అంటే దీని రిజల్ట్ ఏంటంటే 6 minus 18, 6 minus 18 minus 18, 63 minus 6 is 57, minus 46, then 14, then
minus 3, then minus 2, then minus 10, then 37. ఓకేనా? ఇవి మనకి ఇచ్చిన A11, A12, A13, A21, A21, A22, A23, A31, A32, A33. ఓకే, ఇవన్నీ యాడ్ చేయాలి కదా. వాట్ ఇస్ సమ్మేషన్? సిగ్మా ఆఫ్ ఏ ఇజ్ అడిగాడు. సమ్మేషన్ చేయాలంటే జస్ట్ వీ కెన్ యాడ్ ప్రీవియస్ లాగా ప్రీవియస్ క్వశ్చన్ చేసాను చూడండి ఒకటి, అలా ముందు రోస్ ఇలా యాడ్ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. 56 + 63 అలా యాడ్ చేసుకొని మనకి ఫైనల్ రిజల్ట్ దీని వాల్యూ 35 వస్తాయి. యాడింగ్ ఆల్ ఎలిమెంట్స్. ట్రై చేసి చూడండి, ఇది 35 వచ్చిందా లేదా. ఇది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు. సో 35 ఈజ్ అవర్ వన్ ఆఫ్ ద ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఓకే, మీరు చెక్ చేసి చూడండి. ఓకే, ఆల్రెడీ లాస్ట్ స్టెప్ వరకు నేను చేశాను, జస్ట్ మీరు యాడ్ చేయడం అది అంతే. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ABC are not all equal. Delta 1 is given as A1 A square BC, 1 B square CA, 1 C square AB. Delta 2 is given 1 1 1 A square B square C square, A cube B cube C cube. And the delta 1 delta 2 result is given as 6/11. Then is asking 11 of A plus B plus C. So delta 1 by delta 2 result 6/11 ఇచ్చాడు గైస్. కానీ ఇవంతా డైరెక్ట్గా సాల్వ్ చేస్తే మనకి చాలా లెంగ్త్ అవుతుంది కదా. కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఏబీసీలు ఈక్వల్ ఉండదు అన్నాడు కాబట్టి ఏబీసీ వీ కెన్ టేక్ డిఫరెంట్ వాల్యూస్. అండ్ 11 of A plus B plus C రిజల్ట్ ఆప్షన్లో ఏ రిజల్ట్తో మ్యాచ్ అయిందో చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అన్నీ ఈక్వల్గా తీసుకోవద్దని చెప్పాను. నేను 1 2 3 తీసుకుంటున్నాను. సో అలా అన్న ప్రాబ్లం లేదు కదా. I'm taking the tricks. What I'm taking the trick here? A1, B2, C3 తీసేసుకున్నాం. ఈ రిజల్ట్తో మనకి అవసరమే లేదు, ఎందుకంటే ఆ రిజల్ట్ ఏది ఇచ్చినా మనకి ఏబీసీలు మళ్ళీ ఏమడిగాడు. 11 of A plus B plus అంటే 11 of 1 plus 2 plus 3 అంటే 11 of మనం తీసుకున్న ట్రిక్ A1 2 3 అది తీసుకుంటే చాలు. లైక్ ద trick as X A1 B2 C3 ఎందుకంటే ఏబీసీలు ఈక్వల్గా అవుద్దన్నాడు కాబట్టి వీ కెన్ టేక్ డిఫరెంట్ వాల్యూస్. So we want 11 of A plus B plus 11 of A plus B plus C 11 1 plus 2 plus 3 6 11 into 6 11 into 6 is how much 66. ఇప్పుడు ఆప్షన్లో దేంతో మ్యాచ్ అయిందో చూద్దాం. ఇలాంటి సూపర్ ట్రిక్స్ అండ్ టిప్స్ నా ఛానల్లో యూజ్ చేస్తాను గైస్, అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇట్స్ నాట్ 66 ఇక్కడ చూద్దాం. 1 into 2 plus 2 into 3 plus 3 into 1. Therefore, this is 2 plus 6 plus 3. 8 plus 3 11 వచ్చింది. ఇక్కడ 6 into already result same 6 into 11 66. Okay, so it is also not 66. Finally 66 is there only is in the one option. That's it. Therefore, the option number 66 is right option, right? Now again we got the system of equations. System of equations: x plus 3y plus 7 is 0, 3x plus 10y minus 3z plus 18 is equal 0, 3y minus 9z plus 2 is 0 has unique solution, infinitely many solutions, no solution. Options same ఇచ్చారు చూడండి. Unique solution, infinitely many solution, no solution, and what is the next option? Finite number of solutions. ఇవన్నీ తెలియాలంటే ఏది కరెక్టో తెలియాలంటే కంపల్సరీ I have given super tips in the linear equations. I did the linear equations separate video. You can watch it. ఓకే, ఆల్రెడీ ఈ వీడియోలో కూడా ఈ లీనియర్ ఈక్వేషన్స్ గురించి చాలా క్వశ్చన్ చేశాను. ఇప్పుడు డెట్ ఏ చెక్ చేయాలి. డెట్ ఏ 0 కాకపోతే యూనిక్ సొల్యూషన్. డెట్ ఏ 0 అవుతుందా కాదా చెక్ చేద్దాం. డెట్ ఏ మీన్స్ 1 3 z quotient is 0 from the first equation. Second equation 3 10 minus 3. Third equation y ఉంది, x లేదు, y3 x 0 తీసుకోవాలి, y3 z minus 9 is equals to determine చెక్ చేద్దాం. 1 into
1 into minus 90 minus 90 plus 9. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 తీసుకుంటే minus 27 minus 0 minus 27 minus 0 with minus 3. నెక్స్ట్ ప్లస్ 0 ఆల్రెడీ 0 ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ minus 81 minus of minus plus 81 minus 81 plus 81 0 అంటే det A is equal 0 means not unique solution ఉండదు not unique solution లేదు అంటే ఏంటి ఫస్ట్ ఆప్షన్ నాట్ కరెక్ట్ ఆప్షన్ ఇంకా నెక్స్ట్ 3 ఆప్షన్స్లో యూనిక్ సొల్యూషన్ లేదు అంటే అర్థం ఏంటి ఇట్స్ నాట్ ఏ ఫైనైట్ సొల్యూషన్ కూడా ఉండదు యూనిక్ అంటే ఒకటే సొల్యూషన్ ఫైనైట్ అంటే limited solutions కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆల్సో ఎలిమినేటెడ్ ఇంకా నెక్స్ట్ 2 ఆప్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ నో సొల్యూషన్స్ కూడా డెట్ 0 అవుతుంది గైస్ అంటే ఈ రెండిట్లో డెట్ 0 అవుతుంది కానీ ఇంక ఏ రిజల్ట్ చెక్ చేయాలంటే మనం ఇంకొక రిజల్ట్ చెక్ చేయాలి దాన్ని డెట్ బి అంటాం డెట్ బి అనేది మనం ఏం చేయాలంటే వీ కెన్ రీప్లేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ coefficients either constant, maybe y coefficients either constant, maybe z coefficients either constants, any one of them I will take. నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చు a1 b1 d1 ఒకటి తీసుకుంటున్నాను మీరు a1 b1 d1 నేను z ప్లేస్లో తీసుకున్నాను a2 b2 d2 a3 b3 d3 ఇక్కడ ఏం మిస్ చేశాను నేను z మిస్ చేశాను మీరు జెడ్ మిస్ చేసి దాని ప్లేస్లో అంటే సీలు మిస్ చేసి దాని ప్లేస్లో డీలు తీసుకున్నాను మీరు ఏలు మిస్ చేసి దాని ప్లేస్లో డీ తీసుకోవచ్చు లేదా బీలు మిస్ చేయొచ్చు ఏదన్నా ఒకటే తీసుకున్నాను అన్ని అవసరం లేదు ఇప్పుడు దీని రిజల్ట్ చెక్ చేద్దాం ఓకేనా డెట్ బి అంటే డెట్ ఆఫ్ బి ఏమున్నాయో చూద్దాం డెట్ ఏ 0 కాబట్టి కాదు కాబట్టి డెట్ బిని చెక్ చేయాలి మనం ఓకేనా ఓకే డెట్ బి అంటే డెట్ ఆఫ్ a1 b1 c d1 a1 is 1 b1 is 3 d1 is minus 7 ఇది రైట్ సైడ్ తీసుకోవాలి గైస్ -7 ఇది -18 రైట్ సైడ్ తీసుకెళ్ళాలి కంపల్సరీ ఇది -2 అన్నీ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు అలా తీసుకున్నా కానీ కరెక్ట్గా ఒకటే సిస్టమ్ ఫాలో అవ్వండి a1 ప్లేస్లో 1 3 d1 is -7 a2 3 b2 10 d2 is -18 next a1 0 b1 3 d1 -2 దీని డెట్ కనుక్కుందాం ఇది డెట్ బి రిజల్ట్ 0 అయితే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ నాట్ ఈక్వల్స్ 0 అయితే నో సొల్యూషన్ డెట్ బి అంటే మన కండిషన్ ఏంటి డెట్ ఏ 0 డెట్ బి కూడా 0 అయింది అనుకున్నప్పుడు ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఒకవేళ డెట్ ఏ 0 అయ్యి డెట్ బి నాట్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి నో సొల్యూషన్ ఇదండి కన్క్లూజన్ ఇప్పుడు మనం డెట్ బి చెక్ చేస్తే మనకి తెలిసిపోద్ది ఫైనల్ రిజల్ట్ ఏంటో 1 into -20 plus -20 plus 50 creates 54 minus 3 times of -6 plus 0 -7 times of 9 minus 0 -7 times of 9 minus 0 so -20 plus 54 plus 34 34 plus 18 minus 7 6 63 7 9 7 63 this how much 12 2 1 52 minus 63 is it 0 it is not equals to 0 అంటే ఏంటి det b not equal det a 0 det b not equals to 0 means what I said no solution okay ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి గైస్ ఎందుకంటే సింపుల్ డిటర్మినెంట్ నోటేషన్ యూజ్ చేస్తే నేను మాత్రమే చేశాను చాలా ఈజీగా మనం చేయాలి నో సొల్యూషన్ ఈజ్ గివెన్ యాజ్ అ
థర్డ్ ఆప్షన్. క్లియర్? రైట్. ఇవన్నీ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ ఏంటో చూద్దాం. నేను 1 షాట్ వీడియో చేస్తున్నాను గైస్. మొత్తం 5 పేపర్స్ ఉన్నాయి. 2024 టీఎస్ ఎంసెట్లో జరిగినవి అన్ని 100% సిలబస్ ఉంది. మీకు తెలుసు ఇప్పుడు నేను చేస్తుంది మ్యాట్రిసెస్. ఈచ్ పేపర్ నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తాను గైస్. నేను అమేజింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి చేస్తున్నాను. మ్యాట్రిసెస్ మీద చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ప్రీవియస్ అప్లోడ్ చేశాను. అలాగే చాప్టర్ వైజ్ వీడియోస్ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా అప్లోడ్ చేశాను. కంపల్సరీ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే అవి కూడా చూడండి. నౌ విల్ డిస్కస్ మే 10th May 2024 shift 2. From this I'm discussing about the matrices. ఓకే, ఈ వీడియోలో కంప్లీట్గా మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దట్ టు టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ ఆఫ్ ఇయర్ 2024. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఏంటి? 10th May షిఫ్ట్ 2. ఇందులో మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడో చూసేద్దామా? లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Det of adjoint A given as X and det of adjoint B given as Y. Then det of adjoint AB whole inverse. Det of adjoint AB whole inverse. Here det adjoint A given in terms of X, det adjoint B in terms of Y. Now we want det of adjoint of AB in whole inverse, det of adjoint AB whole inverse. Okay, దీనికి మనకి సూపర్ టిప్ తెలియాలి. If you know the super tip, then we can get this question easily. సో ఈ టిప్స్ ట్రిక్స్ ఉంటేనే చాలా క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏంటో తెలియదు, adjoint B adjoint A కూడా తెలియదు, జస్ట్ ఓన్లీ det of adjoint A, det of adjoint B given as X and Y. Now he is asking det of adjoint AB whole inverse. దీనికి మనకి ఏమేమి తెలియాలో చూద్దాం. You have to know 2 types of tips here. అంటే టిప్స్ ఏ విధంగా మనము ఇక్కడ అప్లై చేయాలో చూడాలంటే ఫస్ట్ you have to know what is a adjoint A whole inverse. Adjoint A whole inverse. Adjoint A whole inverse we can write adjoint A inverse or A by det A also we can write. These two are also equals to adjoint A inverse. This is as a tip 1. Now tip 2 we can observe that AB whole inverse. AB whole inverse we can write B inverse into A inverse. These 2 are major tips I'm using here to get the question quickly, right? How I'm using these 2 tips for this question? Look at here. First, it is in the form of det of adjoint AB whole inverse. Suppose det of adjoint AB whole inverse. This is just like adjoint A whole inverse now. Adjoint A whole inverse we can write adjoint A inverse I said now. Therefore, it is adjoint A inverse means AB whole inverse. A plus what is there here? AB is there. Even though AB is there, A is there, but same property we can use. Now, what is second tip I used here? AB whole inverse we can write B inverse A inverse. Now, det of adjoint of AB whole inverse is there now. This is we can write B inverse into A inverse. This is a second tip. Now third tip is also there. That is we can write adjoint. Suppose adjoint AB is there, we can write adjoint B into adjoint A. Adjoint B into adjoint A. Just like AB whole inverse, B inverse A inverse. Similarly, adjoint AB you can write adjoint B into adjoint A. This is that I am writing as this is just like adjoint AB. Adjoint AB what you can write adjoint B into adjoint A now. That is adjoint B means B plus what is there? A inverse is there. Into adjoint B. Adjoint B plus A inverse is there. A plus B inverse is there. A inverse B inverse we got. Now we got adjoint of A inverse, adjoint B inverse. Again one more property is there. That is called as tip. Det of AB we can write det A into det B. Det of AB we can write det A into det B. This is just like det of AB form. We can write this is det A into det B form. AB plus what is there? Adjoint A inverse adjoint. This is we can write det of adjoint A inverse into det of adjoint B inverse. Okay now? Just like just now I said to you, adjoint A inverse we can write adjoint A whole inverse we can write adjoint A inverse. Similarly, adjoint A inverse we can write adjoint A whole inverse.
Therefore, adjoint A inverse is there. This is we can write adjoint A whole inverse. That is we can write det of adjoint A whole inverse into det of adjoint A whole inverse. You know, det of adjoint A whole inverse we can add 1 by adjoint A. Det into 1 by det of adjoint B. So just you have to know these two properties. Means properties in the sense here as given as a tips. Okay. So 1, 2, 3 for actually 2 are measured here. Adjoint A inverse is we can write adjoint A whole inverse, and also AB whole inverse we can write B inverse A inverse. You know what you got now? Finally what you got? 1 by det of adjoint A into 1 by det of adjoint B. What are given as adjoint A into adjoint B? Det of adjoint A. Sorry, det of adjoint A given as X, det of adjoint B is given as Y. Now finally we can write this is a 1 by X into 1 by Y. 1 by X into 1 by Y. That means 1 by XY. 1 by XY is our one of the option. That is third option. Clear? Compulsory in matrices you have to know the properties, tips and tricks also, right? Now look forward next. Already I discussed in previous question papers, linear equations based questions. Similarly here one of the question which is depends upon the linear equations. What is the question I'm reading out? The system of equations like x plus 3b plus y, 3by plus bz 0, and second one is x plus 3ay plus az 0. Third one is x plus 4cy plus az is equal to 0 has its solutions. Its solutions we have to check by the options. Only 0 solution for any ABC, only non-zero solution for all values of ABC, like this. This is given as a 4 options. In the 4 options, what is given? That has a 0 solution, non-zero solutions only. 0 solution, third option, non-zero solution, fourth option, A plus B to be non-zero solutions. Means why is given that 0 solutions and non-zero solutions? Because of the given system is homogeneous system. The system is the system of equations is nothing but homogeneous system. How you know the system is homogeneous? Because of all these constants are zeros. So this system is called homogeneous system. It is in the form of X is equals to O. Homogeneous system is always in the form of X is equals to O. It has only 0 solutions or non-zero solutions. Where A is what here? Where A is, coefficient matrix, that is 1, 3b, B from the first equation. Second equation 1, 2a, A. From the first equation, first row 1, 3b, B. Second row 1, 2a, A from the second equation. What is the third equation? From the third equation we can take 1, 4c, C. This is called as coefficient matrix. In the non-homogeneous system also you can take same thing. Homogeneous also same thing. But in case of homogeneous system, it has trivial solutions or non-trivial solutions. What is the third one? 1, 4c, C. Suppose if it has a non-zero solutions. Suppose it has non-zero solutions. It has non-zero solutions. Compulsory you have to take that A is equals 0. This is one of the tip for the homogeneous system. Non-zero solutions, what you know, that A is equal to 0. In reverse, zero solution, that A not equals to 0. First we will check that A is equal to 0. Condition is there or not. So that A is equal to 0 when it has non-zero solutions. What is that of this matrix? 1 into 2AC minus 4AC. 2AC minus 4AC. Next, middle minus 3B into C minus A. Minus 3B into C minus A. What is next term? B into 4C minus 2A. Plus B into 4C minus 2A is equals to 0. I am taking non-zero solution. Suppose means that A is equals to 0. What is a relation between ABC we can get from this one now?
So this is a 2ac minus 4ac is minus 2ac. Minus 2ac minus minus 3bc minus or minus plus 3ab. Minus 3bc minus or minus plus 3ab. Next to plus 4bc minus 2ab. 4bc minus 2ab is equals to 0. What is the simplification? We can observe that 3ab minus 2ab is ab plus minus 3bc plus 4bc is a bc minus 2ac. This is minus 2ac is equals to 0. I'm taking 2ac is a right side. Therefore, what is left out? ab plus bc is equals to 2ac. ab plus bc is equal to 2ac. We cannot b of a plus c is equals to 2ac. What you got when it has a non-zero solutions? b of a plus c is equals to 2ac. So we look at the options. There is a correct option or not. Yes, in first option only zero solutions, second option non-zero solutions. A, B, C are any value, but any value we didn't get now, that's why it is not correct. Look at the third option. Yes, a non-zero solution. Non-zero solution for any ABC, ABC second option. Third option, look at non-zero solutions where b of a plus c is equals to ac. That only we got now. What we got? b of a plus c is equals to ac when it has non-zero solutions. Non-zero solutions అంటే that a equals to 0. అదే టిప్ యూజ్ చేసి మనం ఈ రిజల్ట్ కలెక్ట్ చేసాం కాబట్టి ద ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆప్షన్, రైట్? సో వాడు కరెక్ట్ ఆప్షన్ గ్రీన్ ఇంక్తో పెట్టుకున్నాడు. పెడతారు కంపల్సరీ, అది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే కీ తెలిసింది కాబట్టి ఇక్కడ గ్రీన్ ఇంక్లో మనకు తెలుసు. అంటే ఎగ్జామినేషన్లో మీరు ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ ఇంక్ ఉంటుంది ఇక్కడ కీలో అని చెప్తున్నాను, రైట్? సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ దట్ వీఆర్ యూజింగ్ ఇయర్. డిటర్మినెంట్ అంటే ఇంకా హ్యాపీగా మనం ట్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు. వెన్ ద డిటర్మినెంట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి XYZ. ఓకేనా? దాని మీద ముందు ఇది ట్రిక్స్ యూజ్ చేసే ముందు ఆప్షన్స్ కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆప్షన్స్ ఆర్ గివెన్. ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ -1, fourth option in terms of AB. Suppose ABC each is 1. What is the fourth option? Suppose we can take the trick ABC is equals to 1. ABC each is equals to 1. What is the third option? Fourth option 1 plus 1 plus 1 by 1 plus 1 plus 1 by 1 into 1 into 1. It is 1. Therefore 1 plus 1 plus 1 by 1 is 3. 3 we got fourth option. అంటే ఆప్షన్స్ ఎక్కడ రిపిటేషన్ లేదు. ఫస్ట్ ఆప్షన్ 0 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ 4 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ -1 ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ మనం ఏబిసిలు 1 తీసుకుంటే 3 వచ్చింది కాబట్టి నో రిపిటేషన్ ఇన్ ద ఆప్షన్స్. దట్స్ వై హ్యాపీలీ వీ కెన్ టేక్ ద ట్రిక్ ఏబిసి ఈజ్ ఈచ్ ఈజ్ 1 in the question. We can find out direct determinant value. Okay, what is the determinant value? We can check it now. So what is this that value? ABC is 1 means -1 into 1, -1 by 1 is -1. Second element 1 by 1 1, third element 1 by 1 1. It is 1 1. So similarly second row 1 by 1 1, -1 1, 1 -1 1. ఇవే ఎలిమెంట్స్ రిపీట్ అయ్యాయి కదా గైస్. ఈ ఎలిమెంట్ 1 ఇది ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇది ఇక్కడ వచ్చింది, మళ్ళీ అదే రిజల్ట్ ఒకటి వస్తుంది. అలాగే ఈ రెండు ఎలిమెంట్స్ ఇక్కడ రిపీట్ అయినాయి. ఏది B by C, B by C, A by C. ఓకే, ఇది రిపిటేషన్ అవ్వలేదు, అయినా సరే మనం ఏబిసిలు 1 1 అని తీసుకున్నాం కాబట్టి C by A ఇది మళ్ళీ డిఫరెంట్ వచ్చింది, -AC by B² అంటే -1 -1 1. ఇక్కడ 1 1 -1 1 1 -1. So what is this determinant? -1 into -1 into -1 1 1 -1 1 -1 -1 మిడిల్లో మనం -1 తీసుకోవాలి. -1 into
1 into minus 1, minus 1, minus 1. Minus 1, minus 1. Plus 1 into, plus 1 into 1 minus or minus plus 1, 1 plus 1. So, easy tricks I'm using to get the solution quickly without using direct process. Minus 1 plus 1 cancel. First element is 0. Second element minus 1 minus 2 plus 2. Third element 1 into 2, 2. 2 plus 2, 4. 4 is there, clearly is in the second option. Okay na? ఈ వాల్యూ మనకి ఆప్షన్తో మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోవాలి కాబట్టి ఆప్షన్ రిపిటేషన్ లేకుండా మాత్రం ట్రిక్స్ యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే డిఫైన్డ్ వాల్యూ ఒకసారి డినామినేటర్ 0 అయ్యే వాల్యూస్ కూడా ఉంటాయి. అంటే ఈ డిటర్మినెంట్స్లోనే కాదు చాలా అట్లా ట్రిక్స్ యూజ్ చేస్తున్నాను. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అబ్జర్వేషన్ చేస్తే చాలు. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ పేపర్ 11th మే షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ మ్యాట్రిసెస్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. రైట్, ఓకే, నౌ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ వీఆర్ డిస్కసింగ్, దట్ ఈస్ 11th మే షిఫ్ట్ 1. ఓకే, ఇందులో 11th ఓన్లీ 1 షిఫ్ట్ జరిగింది. దానిలో క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడో చూసేద్దామా. రైట్, ఓకే, లుక్ ఎట్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ మ్యాట్రిసెస్. A of 1 2 2 1, B is xy 1 2. A 1 2 2 1, B లో xy unknown values ఉన్నాయి. ఆ 2 matrices such that A plus B into A minus B is A square minus B square, and relation between them is also given as like this. If C is one more matrix, it is in the form of x2 y1. ఇక్కడ కూడా xy లు ఉన్నాయి. Then trace C కావాలంటే xy లు కనుక్కుంటే సరిపోదు కదా. Simply xy we can find out by using this result first of all. What is this result? We'll see now. Yes, by this result you have to know one part. No need to take A plus B into A minus B equals to A square minus B square. If take like this becomes too lengthy. ఎందుకనే ఈ result నుంచి మనకి ఏం తెలుసు? When the A plus B is equals to A minus B is equals to A square minus B square, when A, B are commutative. So, which implies compulsory AB is equals to BA. AB is equals to BA. When the AB is equal to BA only, then A plus B into A minus B is equal to A square minus B square. Indirectly given as AB is equals to BA. AB is what? 1 2 2 1. B is, A is 1 2 2 1. B is XY 1 2. BA, we can write B first. That is XY 1 2. A is 1 2 2 1. మనకి రిజల్ట్ నుంచి ఏం తెలుస్తుంది? A plus B into A minus B is equal to A square minus B square అంటే ఇండైరెక్ట్గా ABR commutative. Commutative అంటే AB is equals to BA. అంటే మనం ABని ఈ BAకి ఈక్వల్ చేసుకోవాలి. A is given as 1 2 2 1. I'm writing A plus 1 2 2 1. B is given as XY 1 2. XY 1 2 are taken. Similarly, right side B first, XY 1 2, XY 1 2. A is a 1 2 2. Now we can take the product of these two. We want only 2 values xy. కాబట్టి 2 elements చేస్తే సరిపోతుంది మనకు. అంటే 2 elements అలా చేయాలి. 1 into x plus 2 into 1 2. That is x plus 2 first element. Okay, no need to take all elements x plus 2 first element. What is second element? 1 into y plus 2 into 2 4. Y plus 4. Second element is y plus 4. No need to do remaining 2 elements. అవి కూడా మనకి టైం వేస్ట్ చేయకుండా ఇలా మనము కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మనకి 2 values కావాలి కాబట్టి you have to concentrate on 2 elements only. X into 1, x plus y into 2, 2y. X plus 2y, first element in RHS side. X plus 2y. What is the second element in RHS side? X into 2, 2x plus y. 2x plus y. 2x plus y. So, no need to take remaining, just I put it as blanks. Okay, now equate 2 elements on both sides. You know, matrices are equal means you can equate their corresponding elements. X plus 2 equals to x plus 2y. X plus 2 is equals to x plus 2y. X cancel. 2 is equals to 2y. Okay, now what is the y value? Y value is 1 we got. Similarly, what is second element? We can equate y plus 4 is equals to x plus y. Now y plus 4, we can equate y plus 4 is equals to
2x plus y. Here y gets cancelled. What is x from this one? 2. We got the x value 2, y value 1. Now what is a c? C is a x 2, 1, y. Trace of c. We want to find out trace of c. What is c now? X plus 2, y plus 1 we can write. Therefore c is x 2, 1, y. X plus is 2, 2, 2, y plus is 1, 1, 1. What is the trace of the matrix? You know, trace of the matrix is sum of the diagonal elements. What is trace of trace C? Trace C is equals to diagonal. What are the diagonal elements? 2 plus 2, 2 plus 1, 2 plus 1. That is a 3. 3 is our one of the options. That's it. So simple question, right? Now look forward next. Look at this question. If x is equal to k, satisfy this equation. So determinant formula equation on the x is equation satisfy of x is equal to k. Then x is k also satisfy the one of the option. And again, first x is equal to k and x value kanukunta ade k value. ఆ x value ni manamu kindana options lo ekkada satisfy avutundo chuddam. To find out x value, just we can concentrate on this determinant. You know, determinant properties I'm using here. This is row 1, row 2, then row 3. I'm using R2 minus R1, R3 minus R2 property. Elementary transformations I'm using here because I'm getting x values. Directly if you take the expansion becomes too lengthy. Okay, direct expand just the lengthy untadi kabatti man elementary transformations use chestam. First R2 replace R2 minus R1. Similarly R3 replace R3 minus R2. So ఇది మీకు ఐడియా ఉండొచ్చు చాలా మందికి. R2 ప్లేస్ లో ఏం రావాలి? R2 మైనస్ R1. వాట్ ఈస్ R2? x minus 4 మైనస్ x minus 2 అంటే ఇక్కడ -2 వస్తుంది. అలాగే 3x క్యాన్సిల్ అయిపోతే -9 ప్లస్ 3 -6 వస్తుంది. 5x క్యాన్సిల్ అయిపోయి -5 25 ప్లస్ 5 -20. అలాగే ఈ రెండు R3 మైనస్ R2. x క్యాన్సిల్ అయిపోతే -8 ప్లస్ 4 -4 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 3x క్యాన్సిల్ అయితే -27 ప్లస్ 9 -18 వస్తుంది. అలాగే 5x క్యాన్సిల్ అయితే -125 ప్లస్ 25 అంటే -100. ఈ విధంగా మనము మ్యాట్రిక్స్ని డిటర్మినెంట్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ x minus 2, 3x minus 3, 5x minus 5. Second row becomes what? -2, -6, -20. Third row -4, 18, -18, then -100 is equals to 0. You know, for further simplification, easiness purpose, you know, from the second row we can cancel out the 2. From the third row also we can cancel out the 2. So 2 cancel చేస్తే మనకి first row as it is x minus 2, 3x minus 3, 5x minus 5. Second row becomes 1, 3, 10 for simplification purpose. Third row becomes 2, 9, 50 is equals to 0. Then expansion చేస్తే x వాల్యూ వస్తుంది. అది ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్పెన్షన్ డైరెక్ట్గా ఎక్స్పెండ్ ఇప్పుడు చేయండి. x minus 2 into 3 5s 3 50s 150 minus 90. 150 minus 90 with the minus of 3x minus 3. Minus of 3x minus 3 into 1 into 50. 50 minus 20. 50 minus 20 with the plus 5x minus 5 of plus 5x minus 5 of 9 minus 6. 9 minus 6 is equals to 0. This becomes x minus 2 of 60 minus 3x minus 3 of 30 plus 5x minus 5 of 3 is equals to 0. Then simplification 60x minus 62 is 120 minus 90x plus 90 plus 15x minus 15 equals to 0. దీని నుంచి x కనుక్కుంటున్నాను గైస్.
సో జస్ట్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేశాను, తర్వాత ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తున్నాను. అక్కడే ఉంది -16 + 60 - 90 అంటే -30 + 15 అంటే -15x. ఇంకా కాన్స్టెంట్ చూద్దాం. -120 + 19 -30 -30 -15 -120 + 90 -30 -15 అంటే -45 is equals to 0. What is 15x here? -45. X is equals to -3. X is equals to -3 satisfies the equation, means it is also satisfied with equation. So x is equal, it is also satisfied with equation. Just you can use options verification. By options, verification of options, verification చేయాలి ఆప్షన్స్ లో. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తే వాట్ ఈస్ x -3 -3. దిస్ ఈస్ -3 హోల్ స్క్వేర్ ఇస్ 9 - 3 -2 నాట్ ఈక్వల్స్ టు 0. సెకండ్ ఆప్షన్ అంటే ఇక్కడ ఆన్సర్ తెలుస్తుంది కానీ మనకి ఎగ్జామినేషన్ ఎలా చేయడానికి చూపిస్తున్నాం. -3 హోల్ స్క్వేర్ ఇస్ 9 -3 -6 నాట్ ఈక్వల్స్ టు 0. వాట్ ఈస్ నెక్స్ట్? థర్డ్ ఆప్షన్ 9 + 6 - 8 ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. ఇంకా మిగిలింది ఫోర్త్ ఆప్షన్. What is the fourth option? 9 -6 -3 is equals to 0. Therefore, option number 4 is correct option. Right? And the option verification ఎలా చేయాలనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. Wow, what a simple question. Just in previous paper only I given this tip. If A is non-singular matrix, then adjoint A inverse. What I given to you? What is given tip? Is adjoint A inverse. We can write adjoint A whole inverse, or one more argument A/det. So మనకి ఇక్కడ డైరెక్ట్ గా adjoint A inverse is asking, given as one of the option adjoint A whole inverse. అంతేనా? So it's a very simple, depends on tip. అవి మనం సమ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇలా డైరెక్ట్ గా టిప్స్ అంటే ప్రాపర్టీస్ కూడా ఇస్తాడు గైస్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, ప్రీవియస్ పేపర్ జస్ట్ దీని ముందు పేపర్లోనే చేశాను ఇది. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. Yes, it is also just like previous question paper model. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన మోడల్ క్వశ్చన్ చూసారా ఎంత ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో. కానీ మీకు ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలియాలి గైస్. తెలిస్తేనే మీకు సమ్స్ ఈజీగా వస్తాయి. నాకు సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, మీకు కావలిస్తే చాప్టర్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి. మళ్ళీ పేపర్ ఈ ప్రీవియస్లో కూడా నేను టిప్స్ యూజ్ చేసి మీకు చెప్తున్నాను. ఇంకా క్లియర్గా డీటెయిల్గా కావాలంటే కంపల్సరీ చాప్టర్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఓకేనా? ఇది చూడండి, చూసారు ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద హోమోజెనస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. హోమోజెనస్ సిస్టమ్ అంటే ఏం చెప్పాను? అన్ని కాన్స్టెంట్స్ 0 ఉన్నాయి. ఎస్, వాడే మెన్షన్ చేస్తాడు. ఇంకా హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అన్నాడు. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అంటే ఏం చెప్పాను? నాన్ ట్రివియల్ సొల్యూషన్ కండిషన్ ఈజ్ వాట్? that A is equals to 0. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఉన్నా నాన్ జీరో సొల్యూషన్స్ ఉన్నా ఒకటే. మీరు నాన్ జీరో సొల్యూషన్స్ అని నేను ఇచ్చాను, రెండు ఒకటేనండి. అందుకని ఆల్టర్నేట్ నేమ్స్ కూడా తెలియాలి. వాట్ ఈస్ కండిషన్ ఫర్ నాన్ ట్రివియల్ అండ్ నాన్ జీరో సొల్యూషన్స్? that A is equals to 0. అది తీసుకుంటే వాడు అడిగిన రిజల్ట్ ఏంటి అడిగాడు? వాట్ ఈజ్ ఆస్కింగ్? 8 lambda plus 8 mu plus 11 lambda asking. Just by the determinant you can find out it. Okay na? What is that here? Data. What is that here? Data of first row 1 -2 3. First row 1 -2 3. Second row 2 4 -5. 2 4 -5. What is third row? 3 lambda mu. 3 lambda mu as a third row. We can expand its determinant and equals to 0. 3 lambda mu. So find out its that value equal to 0. From this we can find out directly required result. So what is the determinant?
Yes, 1 into 4 lambda minus or minus plus 5 mu. 4 lambda, 4 mu, 4 mu plus 5 lambda. 4 mu plus 5 lambda. Next, minus or minus plus 2. 2 mu minus or minus plus 15. 2 mu plus 15. Plus 3. Plus 3 into 2 mu, sorry, plus 3 into 2 lambda minus 12. 2 lambda minus 12 equals to 0. Now this expansion is 4 mu plus 5 lambda plus 2 2's 4 mu plus 30. 4 mu plus 30. Then plus 3 to 6 lambda minus 36. Plus 6 lambda minus 36 equals to 0. Next. So we can simplify first to lambdas. 4 lambda plus 4 lambda, 8 lambda. Sorry, first mu చూద్దాం. 4 mu plus 4 mu, 8 mu. 8 mu. Next lambdas. 5 lambda plus 6 lambda plus 11 lambda. Then constant 30 plus 30 minus 36 is minus 6. It equals to 0. What do we want? 8 mu plus 11 lambda. We got it as 6. Yes. Is given as second option. మళ్ళీ అడిగింది అంతే కదా, 8 mu plus 11 lambda అని అడిగాడు. అది ఇక్కడ ఎస్ 8 mu plus 11 lambda we got it as 6. ఇవండి క్వశ్చన్ పేపర్స్లో టీఎస్ ప్రీవియస్ ఎంసెట్ 2024లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుంచి మ్యాట్రిసెస్ విత్ అమేజింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఐ యూజ్డ్. 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చాడు పేపర్స్లో. మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఈచ్ పేపర్లో. సో ఇలాంటి మోడల్స్ అని మీరు ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈజీ చాప్టర్స్ మిస్ చేయకండి. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్న మనము ఇంపార్టెంట్ ఈజీ చాప్టర్స్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఈజియస్ట్ టాపిక్స్. ఇఫ్ యూ డూ అట్లీస్ట్ 40 to 50 questions we can do our own way. Remaining 20 to 30 we can put a guesswork. Then only can scope of maximum marks in maths. Okay, you know, MSET point of view maths 80 bits ఉంటాయి. 80 bits మీరు ఫోకస్ చేయాలి. but అట్లీస్ట్ 50 to 60 మీరు చేయగలుగుతున్నా చాలా మంచి ర్యాంక్ వస్తుంది గైస్. డోంట్ మిస్ టు డూ ద ప్రాక్టీస్, బీ డెడికేటెడ్ అండ్ డూ ద dedicated practice, and don't forget to watch my videos. Plenty of videos are there in my channel. All are with amazing super tips and tricks. మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, మిగిలిన వీడియోస్ కూడా మీరు చూడండి. మీకు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళు మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళు ఇంకొకరికి కూడా షేర్ చేస్తారు. అలాగే don't forget to subscribe my channel. I will conclude this video here. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.